అంతా కొత్త, డ్రైవింగ్ ఏమో కొత్త, అన్ని మారాడు. ఎలాంటి డ్యూటీ దొరుకుతుంది ఏంటో టెన్షన్ పడి ఆ సమయంలో బేబీగా చెప్పింది. నేను మొక్కుకున్నాను, దేవుడు కార్యం చేశాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు ఫస్ట్గా మనకందరికి, దేవుడికి మొక్కుకుంటే అన్నకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, అలాగే మీరు మొక్కుకుంటే డ్యూటీలు అన్నీ ఇస్తాడని అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పారు. బేబీలా సేమ్ అలాగే చేసింది. సరే బేబీలా చేసింది కదా, దేవుడు మళ్ళీ మా ఆయనకి మంచి డ్యూటీ ఇస్తే తండ్రి, నేను మందిరంలో భోజనాలు పెట్టుకుంటాను ప్రభా, మా ఆయనకి మంచి డ్యూటీ ఇవ్వండి తండ్రి అన్నాను. నేను దేవుడి సన్నిధిలో ఎడబెరగా పాస్టర్ గారు లేనప్పుడు నేను అత్తమాన భోజనాలు వండుకొస్తా ఉండేదాన్ని. వండుకొస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు నీ భోజనాలు లాగేందుకు నేనే నీకు రిటర్న్ ఇస్తానన్నట్టు దేవుడు మా ఆయన డ్యూటీ మంచిగా మాకు డైలీ భోజనం ఇంటికి ఇస్తున్నారు, మా ఆయనకి అక్కడే భోజనం. అలాంటి డ్యూటీ దేవుడు మా ఆయనకి స్థిరపరిచి పెట్టాడు. విందు భోజనాలు పెట్టినట్టు రోజు మాకు వెరైటీ ఫుడ్తో మమ్మల్ని దేవుడు ఎంతగానో ఆదరించి మంచి డ్యూటీ వచ్చింది. మొదటి చేతుందని భోజనాలు పెట్టుకోవాలి, దేవుడు మొక్కుబడి ముందు తీర్చుకోవాలనేసి నేను ఈ కూడికి ఇదే మొదటి నెల మా పెళ్లి రోజు కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి కలిపి నేను పెట్టుకోవాలని ఆశపడ్డాను. అందుకనే ఈ యొక్క కూడికి నేను పెట్టించుకున్నాను. దేవుడు అంత గొప్పగా మా యొక్క మంచి డ్యూటీ ఇచ్చాడు. మా యొక్క రాకపోకలేదు దేవుడు కాపుదల ఉండాలని సంఘం మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది నా మొదటి సాక్ష్యం. రెండవ సాక్ష్యం ఏంటనగా, మరి దేవుడు మా కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో నుంచి దేవుడు మా భార్యాభర్తల దాంపత్యం నుంచి 13 సంవత్సరాలు ఆయన రెక్కల చాటులో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మా కష్టాల్లో మా సుఖాల్లో మా కోపాల్లో తాపాల్లో కూడా దేవుడు మా మధ్యగా ఉండి ఎంతగానో కాచి కాపాడి ఇంత జీవితాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవుడికి, మమ్మల్ని భార్యాభర్తలుగా ఏకపరిచిన దేవాది దేవుడు కూడా నేను వందనాలు చెప్తున్నాను. దేవుడు ఎంతగా మమ్మల్ని నిలబెట్టి ఈ మందిరంలో నిలబెట్టినందుకు భార్యాభర్తలుగా మేము ఎక్కడెక్కడ ఇండియాలో ఉండవలసిన మా ఆయన ఇక్కడ ఉండవలసిన కానీ భార్యాభర్తలు ఏకపరిచి కోటి దేశంలో మమ్మల్ని స్థిరపరిచిన దేవాది దేవుడికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అది నా రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఏంటనగా, మొన్న ప్రార్థన ఎంతో గ్రాండ్గా జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నాకు అప్పటికి జ్వరంగా ఉంది వారం నుంచి. నేను డైలీ సేమ్ ఎలా ఆవరపడుతున్నానో డైలీ చిన్న మొగ్గులో పెట్టుకుని మైక్రోవేవ్లో పెట్టుకుని డైలీ మూవ్ వేసుకుని అందులో నేను డైలీ దాంట్లో నేను ఆవరపడుతుంటే కరెక్ట్గా ఇంకా ప్రార్థన జరిగిపోయింది శుక్రవారం నైట్. ఇంకా తెల్లారితే మా అమ్మలు అందరితో మాట్లాడాను ఫోన్లో చాలాసేపు మాట్లాడి డ్యూటీ టైం అయిపోతుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి అనేసి సర్లే ఒకసారి బాగా ముక్కులు మూసేసినట్టున్నాయి, డ్యూటీకి వెళ్తే నేను చేయగలను లేదో అనేసి కొప్పులో మా అమ్మ చెప్పింది, కలర్ మంచిగా రావట్లేదమ్మా, ఏదో ముసుగేసుకుని ఉంది, దాన్ని మొఖం చూపించమంటే చూపించట్లేదు, అంత భయంకరంగా వచ్చింది కళ, మీరు జాగ్రత్తగా ఉండే దూరదేశంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమ్మా అనేసి మా అమ్మ చెప్పింది. సరే అమ్మ అయితే ఉంటాను, నేను ఇప్పుడు చాలా బిజీ, నేను వెళ్ళిపోవాలనేసి మా అమ్మ ఫోన్ పెట్టేసి నేను సర్లే ఇంకెళ్ళిపోయి ముందు ఒకసారి ఆవులు పెట్టేసి వెళ్దామని నేను అందులో మైక్రోవేవ్లో ఒక కప్పుతో వాటర్ పెట్టినది బయటికి తీసి అందులో మూవ్ వేసి ఇలా పెట్టాను. ఇలాగా మొఖం పెట్టినప్పుడు అది ముక్కులో అని పీల్చుకుంటాం కదా, డైరెక్ట్ నీళ్ళు పట్టమనుకుంటే ముక్కుల్లోకి నోట్లోకి మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా వెళ్ళిపోయి చాలా భయానకంగా అయ్యింది. అప్పుడు మా అమ్మ చెప్పింది కదా, దర్శనం ముసుగులాగున్నామది, నాకు మొఖం చూపించట్లేదు అన్నది కదా, అది గుర్తొచ్చింది నాకు. ఇలా పడినంటేనే నేను వెళ్ళిపోయి ఏం చేసి తెలియదు, నాకు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చినప్పుడు నేను వెంటనే మొఖాలేసి ఏంటిదండి ప్రభా, నన్ను కొట్టాలి కానీ ఎవరైనా తండ్రి ఇంత గట్టిగా కొడతానా, నువ్వు నన్ను ఇంత గట్టిగా కొట్టావా, నేను అలా మొఖాలేసి వాక్యం తీసినప్పటికీ నాకు ఒకే ఒక వాక్యం వచ్చింది, రాజు నిన్ను పోషించే దాతులుగాను రాను నీకు పాలిచ్చే దాతులుగా చేస్తానన్నాడు. అయిపోక ఎంత వాక్యం వచ్చింది కదా, నేను ఫస్ట్ రానులకి చేయాలని నేను ఏం చేశాను, మా మేడం వాళ్ళకి వెంటనే ఫోన్ చేశాను. నేను వెంటనే డ్యూటీకి వెళ్ళాలి కదా, రానులంటే నాకు అలాగే దేశంలో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, మేడం నా పరిస్థితి ఎలా ఉందని నేను మాట్లాడలేకపోతున్నా, నాకు ఇది చాలా కాలిపోయింది మేడం అంటే, ప్రతి మేడం నువ్వు అసలు డ్యూటీ రాక ముందు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళమంటే అదే టైంలో సూర్యకుమారి ఫోన్ చేస్తుంది. అప్పుడు నేను ఇలాగ అయింది సూర్యకుమారి, పాస్టర్ గారికి చేస్తాను, పాస్టర్ గారి ఫోన్ కాలింగ్ వస్తుంది, సరే అంటే నేను ఏదో రకంగా ట్రై చేస్తానని సూర్యకుమారి చేసింది. అందరికీ చేశాను కానీ మా ఆయన చెప్పాలంటే అది భయపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి చెప్తున్నాను వాళ్ళ పెట్టుకోకు అది ప్రమాదం అవుతుందని. ఏం ప్రమాదం అది 2 రోజుల నుంచి అవ్వలేదు, ఇప్పుడు అయిపోతుంది నీకు ప్రమాదం అనేసి నేను పెట్టుకున్నాను కదా. మళ్ళీ మా ఆయనకి చెప్పాలంటే నాకు భయం వేసి ఆయన కానీ ఫోన్ చేసి ఇలాగంటే కాలిందా బాగా కాలింది, ఇంకా నేనేం చేయలేదు, నేనేం చేయమంటామన్నా. మా ఆయన కూడా అనుకుంటున్నాను చిన్నగా కాలిందని, ఏదో మామూలుగా చిన్నగా నీళ్ళు పడి ఉంది అని అనుకుంటున్నాడు. సర్లే అనేసి ఇంక నేను
ఇలా చేతే కుదరదంటే ఇప్పుడు ఇలా పాస్టర్ గారికి మన్నెన్నో చేసి ఇలాగా కాల్చుకున్నాను పాస్టర్ గారు, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. పాస్టర్ గారు వెంటనే ఫోన్ చేసి ఏమైందమ్మా అన్నారు. పాస్టర్ గారు వచ్చారు, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించి మళ్ళీ ఆయింట్మెంట్లు అన్ని రాసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నాను. పాస్టర్ గారు నాకు ఆన్లైన్ చేశారు, ఈ చేశారు, పాస్టర్ గారు ఇబ్బంది పెట్టాలని నాకు భయం బాగా అనిపిస్తుంది. సర్లే అనేసి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత మా ఆయన వచ్చాడు. మా ఆయన వచ్చి ఏడు మొదలెట్టాడు. అంటే అంత గట్టిగా కాలింది అనుకోలేదు. మా ఆయన కొంచెమే కాలిందేమో, చింత కాలితే అంటుంది కదా, అందుకని ఎడుతున్నామని నా ముఖం చూసినప్పటికీ నాకు ఎంతో భయానకరంగా మారిపోయి మా శకినాక మా అమ్మలు అందరూ ఏడ్చేస్తారు. అందరూ ఏడ్చినా నాకు భయం లేదు, కానీ మా ఆయన ఏడ్చినప్పుడు నా ముఖం మీద అయిపోతుందేమో. అసలు మా ఆయన ఎంత కట్టుకుంటాడంటే గొప్పనాడు. అలాంటిది ఏడ్చినప్పటికీ టెన్షన్ వచ్చేసి నా ముఖం ఏదో అయిపోయిందేమో అనేసి మళ్ళీ నేను మా ఆయన అటెండ్ నేను ఏ బాధైనా ఫస్ట్ దేవుడి దగ్గర చెప్పుకుంటాను. నేను అప్పుడు ఏం చేశాను, మా ఆయన బయటకు వెళ్ళిన నుంచి నేను మోకాలు వేసి ఏంటి ప్రభు నా మోకాన్ని ఇలా చేద్దాం, ఈ దేశం కానీ దేశంలో ఉన్నాను, నువ్వు ఇలా చేద్దామని వాక్యం తీసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ వాక్యంతో మాట్లాడు, నువ్వు ముసలితనం ముందు సారము కలిగి పచ్చగా ఉంటావు, నువ్వు భయపడతాడు. నేను ముసలితనం దగ్గర బాగానే ఉంటానని చెప్పావు కదా. మరైతే అనేసుకున్నాను. ఇంక డ్యూటీకి వెళ్ళొద్దు అన్నాడు మా ఆయన. వద్దురే మానే ఈ రోజు అన్నాడు. లేదు, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, పోరాటం నాది, దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, పోరాటం నేను పోరాడాలనుకున్నాను. మొత్తం ఇదంతా ముసుగేసి డైలీ ముసుగు కలొచ్చుకున్నారు కదా, ఆ ముసుగుతోనే ఈ వారం అంతా నేను చాలా పని చేశాను. పాస్టర్ గారు అన్నారు, నీ మొహం చూస్తే నాకు కాలుతాడు చెప్తాయమ్మా, ఏంటిలాగా అయిపోయింది అని అన్నారు. పాస్టర్ గారి మనం వచ్చేట్టుగా చేరుకుంటూ వెళ్ళిపోవాలి, వచ్చేస్తున్నాడు, ఈ చేరేంటమ్మా అన్నారు. లేదు పాస్టర్ గారు నాకు దేవుడు ఖచ్చితంగా తగ్గించదంటే సరే అనేసి నేను వెళ్ళాను. ఈ రోజుకి మళ్ళీ నా దేవుడు, నా గొప్ప దేవుడు అద్భుత కార్యం అంటే మామూలుగా కాదు. నా పేదాలు రెండు కలిసిపోయింది, నా పేదాలు ఎంత వచ్చేసిన నా దేవుడు ఎంత గొప్పగా ఈ రోజు చిన్న మచ్చ కూడా లేకుండా నన్ను ఎంత గొప్పగా నిలబెట్టిన దేవాది దేవుడికి ప్రాణాలతో అది ఎక్కడైనా కొండలో పడినా కొంచెం ఊపిరిలో నుంచి లోపలికి వెళ్ళినా నాకు చాలా మూసేసి చాలా ప్రమాదం అయిపోను. కానీ దేవుడు ఎంతగా ప్రాణాలతో నిలబెట్టి ఈ రోజు ఈ ఆనందమైన రోజుల్లో పంచుకోవడానికి నా దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్షి ముఖ్యంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి, మా మేడమ్మకి, మా ఫ్లాట్ లో ఉన్న మీకు సంఘస్థులు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నన్ను ఎంతగానో పలకరించారు. పాస్టర్ గారు పాస్టర్ గారి గురించి చెప్పవలసిన లేదు, ఇంకా మనకు తెలుసు కదా, ఆయన వద్దనే చేతనే ప్రతి క్షణం చూద్దనే వచ్చి ప్రార్థన చేతనే ఉన్నారు. నాకు దేవుడు ఎంత గొప్పగా నన్ను స్వస్థపరిచినందుకు ముందుగా దేవాది దేవుడికి వందనాలు చెప్పుకుంటూ ఈ కొద్ది సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. నీ కృపలో నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని ప్రేమను చూపుమయ్యా, నీ కృపలో నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలేని
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నామం వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సందర్శనకి అందరికీ వందనాలండి. మరి ఈశ్వరు గురించి చిన్న సాక్ష్యం అండి. మరి కొయిటాడైతే అక్కమ్మ మార్చుకోవాలి, నాకు కుదరదు అని చెప్పాడండి. ఇంకా 11 నెలలు అన్నా ఉంది. మరి అయితే ఆ పాప అయితే మరి ఏడ్చుకుంటే ఫోన్ చేసి మరి పాస్టర్ గారికి చెప్పామండి. చెప్తే ఆన్లైన్ ప్రేయర్లోని మరి గొలుసుకొట్టి ప్రార్థన చేసామండి అందరూని. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. డిసెంబర్ దాకా ఉంచుతానని చెప్పాడండి. మరి ప్రార్థించిన పాస్టర్ గారికి మరి ఆన్లైన్ ప్రేయర్లో సిస్టర్లు అందరూ ప్రార్థించారండి. అందరికీ వందనాలండి ఈ కార్యం చేసినందుకు దేవుడికి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి సుజీకి ఆవిరి పట్టుకుంటే మొక్కమంతా కాలిపోయిందండి. చాలా భయంకరంగా కాలిపోయింది. ఆదివారం ప్రార్థనకు వచ్చింది. అయితే అసలు మేము అయితే మరి చూడలేకపోయింది. చాలా ప్రార్థన చేసాం. మేము అయితే ఆన్లైన్ ప్రేయర్లో కాకుండా మరి ఆదివారం చర్చిలో కూడా మేము గొలుసుకొట్టి ప్రార్థన చేసాం. సుజీ మరి పెళ్లి రోజు ఫంక్షన్ పెట్టుకుంటుంది. ప్రభు మరి అప్పటికి తగ్గిపోతే మరి మేము సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. మరి దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు.
నేనని పలికిన యేసే శరణం శరణం శుభ శరణం ప్రభు యేసు నామం శరణం దినమెల్ల చేసిన స్మరణం. రాతి గుండెను కరిగించెను నీ కాంతి గుండెను వెలిగించెనుగా. రాతి గుండెను కరిగించగని కాంతి గుండెను వెలిగించెనుగా. ఉదయము నేను నా యేసునామం హృదయము గానం యేసుని గానం స్తోత్రం 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 ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసిన స్మరణం. హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసిన స్మరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో దేవునికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ముందుగా చక్కని ఆరాధన చేసినటువంటి సూజికి వందనాలు. అలాగనే సాక్ష్యములు చెప్పినటువంటి ప్రియ సంఘ సహోదరి న్యూరిగ్గా నుండి సత్య సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. తన కుమారుడు కనబడబోయినప్పటికీ వెంటనే ఇమ్మీడియట్లుగా పాస్టర్ గారు ప్రార్థన చేయండి బిడ్డ కోరి ఉన్నది. ప్రార్థించిన వెంటనే వారి కుమారుడికి వెంటనే అబ్బాయి ఇంటికి వచ్చాడు. చప్పులు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చక్కని సాక్ష్యము తెలియజేశారు. న్యూరిగ్గా సత్యని బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. బహుశా నేను అనుకుంటాను సాక్ష్యమే గొప్ప వాక్యము. ఆ 3 ప్రార్థనల విషయంలో బహుబలముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాను. జయము చూసాము కళ్ళారా. కాబట్టి ఆ 3 సాక్ష్యములను బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. న్యూరిగ్గా సత్య ఎడల దేవుడు చేసిన కార్యములు బట్టి వందనాలు. సత్యపై గిట్టమా సత్యాసములు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సత్యాన్ని దీవించును గాక. 2వ సాక్ష్యము సహోదరి సాల్మియా నుంచి వచ్చినటువంటి ఈశ్వరి. మనందరికీ తెలుసు మరి తన డ్యూటీ నిమిత్తము సాల్మి వెళ్ళిపోయింది. మరి దేవుని మందిరానికి రాలేకపోతుంది, దూరంగా ఉండి. ఏదేమైనప్పటికీ ఏదో కొద్ది సమస్య వచ్చింది. ముందు సమస్యను క్లారిఫై ఇచ్చారు మన సంఘ బిడ్డలు. దేవునికి వందనాలు. మన సంఘ బిడ్డలు కూడా మంచి వాళ్ళు ఉన్నారనేటువంటి నిరూపణ అప్పుడప్పుడు అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు మంచి బిడ్డలు, దేవుడు వారిని దీవించును గాక. తనకు సమస్య వచ్చింది, మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. ఇక్కడ ఏదో పాస్టర్ గారు చిన్న ప్రార్థన ఏదో చేశారని ఆ ప్రార్థన తనకి మిస్అండర్స్టాండింగ్ గా చెప్పారు. వెళ్ళి తను ఆశ్చర్యపోయి ఇదేంటి అని ఆలోచన చేసినప్పుడు మన సంఘ బిడ్డలే దాన్ని మరలా నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు, ఇది పరిస్థితి అని చెప్తే అరే నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానని పాపం ఇమ్మీడియట్లుగా ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చింది. ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధిలో పాపం అందరుండగా, అయ్యా పాస్టర్ గారు నేను పలానా సమస్య ఎదుర్కొంటున్నాను, చాలా టెన్షన్గా నిలబడలేని పరిస్థితి, ఒత్తిడి. తను చిన్న ముక్క చెప్పగానే ఆల్రెడీ పాస్టర్ గారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా
కొన్ని శ్రమల గుండా వెళుతున్నాను, ఎలాంటి పరిస్థితులు ఉన్నానో నాకు కొంతమంది బిడ్డలకు తెలుసు. ఊపిరాడినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు. అలాగే తను కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు అంతే, నిలవలేని పరిస్థితి నాది. ఇలాగా నేను 600 దినాలు ఇచ్చాను పాస్టర్ గారు. నాకు కూడా తెలుసు, అది మాకు కూడా తెలుసు. అక్కడ దేవప్రశ్న దగ్గరే మధ్యవర్తి 600 దినాలు పాస్టర్ గారు నన్ను పిలిపించి కిందకి వీడియో తీసుకుంటూ మధ్యవర్తికి డబ్బులు ఇచ్చింది 600 దినాలు. ఇలా చేస్తే ఇప్పుడు సడన్గా నా అక్కమ్మ మార్చుకోమంటున్నారు పాస్టర్ గారు. ఏమైపోయిన పరిస్థితి అని గొళ్ళమని ఏడ్చింది ఆన్లైన్ ప్రార్థనలో. ఒక విధంగా మాటలో చెప్పాలంటే అది కొంచెం ఆన్లైన్ ప్రార్థన తనకే అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ బలంగా ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో. యేసు ప్రభు ఆన్లైన్ ప్రార్థనలో నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పి ఇమ్మీడియట్ గా చెప్పాం, నువ్వు కంగారు పడుకు, మేము ప్రార్థన చేస్తాం ఈ ఆన్లైన్ ప్రార్థనలో. నిజంగా ఇమ్మీడియట్ గా మరుసటి రోజు సాయంకాలానికి, బహుశా శనివారం సాయంకాలానికి అనుకుంటా, తనకు విడుదల వచ్చేసి చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వెంటనే కపిల్ తనకు ఫోన్ చేసి చాలా చాలా చిక్కులు పెట్టారు. మా గృహంలో పనికొస్తావా, అలా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగాయి. అయితే లాస్ట్కి చివరిగా నీకు డిసెంబర్ వరకు అక్కమ్మ ఉంచుతా, మార్చుకో అంటే వందనాలని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నాకు సోదరి సల్మాకి ఫోన్ చేసి దేవుడు నా పట్ల కార్యం చేశాడు, సండే మీరు సాక్ష్యం చెప్పండి, నేను శుక్రవారం వచ్చి చెప్తాను. ఆ విధంగా దేవుడు, ఇది చాలా గొప్ప సాక్ష్యం, చాలా అద్భుతమైన సాక్ష్యం. దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనం ఆన్లైన్ ప్రార్థనకి టిఫిన్ ఎట్లు పెట్టాం. గోడి మేరీ గారి యొక్క అక్కగారు ఉమావతమ్మ గారు టిఫిన్ ఏర్పాటు చేశారు ఆన్లైన్కి. దానికి ప్రతిఫలం వచ్చేసింది. అంటే ఒక ఆత్మకి ఇక్కడ దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆమేన్. మేము బహుబలంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాము. వందనాలు. దేవుడు ఆన్లైన్ ప్రార్థనకి ఆ బిడ్డ నిలబడి యేసయ్యకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఈ కార్యక్రమానికి దేవుడు ఎవరి పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం ఇంకొక సాక్ష్యాన్ని, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని విన్నట్లయితే, ఇప్పుడు మనం ఇప్పుడే విన్నాం, మరి సుజి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడం విన్నాం. అన్ని కాస్త నవ్వుతానే చక్కగా సాక్ష్యం చెప్పి దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. సుజి చాలా ఆన్లైన్ ప్రార్థనకి టిఫిన్ కార్యక్రమాలు చేసింది. ఆమెని సోదరి సూర్యకుమారి. మళ్ళీ శుక్రవారం నిద్ర లేకపోయినా ఇక్కడే మీరు చివుకిలేసేస్తామన్నీ పని చేశారు, తుడిచి నిద్రలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ శనివారం మరి ఏం జరిగింది అనేది బిడ్డ మీకే చెప్పింది. నాకు మాత్రం నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆన్లైన్ ప్రార్థనకి ప్రార్థన చేసిన తెల్లవారులు, శుక్రవారం మళ్ళీ ప్రార్థనకు వచ్చిన తెల్లారి వరకు మెలుకుంటే ఛాయమ్మ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అప్పుడు వచ్చి పడుకున్నాను. ఛాయమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్లి మంచి వైద్యం చేయించి ప్రార్థన చేయించి అప్పుడు వచ్చి నిద్రపోయి అలా పడుకున్నానికి ఏ టైమో మరి టైం కూడా నాకు తెలియదు. మా తమ్ముడు మణికంఠ ఫోన్ చేసి, అన్నయ్య ఎక్కడున్నా, నిద్రలో ఉన్నా అంటే నిద్రలో ఉన్నాను బాబు వచ్చి. సుజీ మొహం కాలిపోయింది. ఎక్కడ కాలిపోయింది ఏమో అర్థమవుతుంది. మేడం ముంచుకొని ఎక్కడో కాలిపోయింది అనుకుంటున్నాను నేను. వెంటనే సుజీ చేస్తాను, ఓం పాస్ గారు ఈలోగా గబగబా ఉన్న పాండంగా వెళ్ళి బిడ్డను తీసుకుని సభ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్స్ అందరు రిపోర్ట్స్ ఏం జరిగిందని అడిగితే, మా ఇంట్లో బిడ్డే కాబట్టి ధైర్యంగా అన్ని తట్టకమని ఒకటే ఇప్పటికి లోపలికి వెళ్ళిపోయింది. వైద్యం చేయండి, రిపోర్ట్లు తర్వాత చూద్దాం. పాపం సిస్టర్ లోపలికి తీసుకెళ్ళి అన్ని ఫస్ట్ ఇమ్మీడియట్గా మంచి ఇంజక్షన్ ఇమ్మీడియట్గా చేసి ఏమేమి చేయాలో ఫేస్కి అన్నీ చేసి మరొక హాస్పిటల్కి కాలిపోయే వేరే సెక్షన్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ కూడా డాక్టర్ వీళ్ళందరితో మాట్లాడితే అన్నీ వైద్యం చేయించి పంపించారు. ఒక మాట చెప్తాను, కొంచెం అక్కడ నేను బాగానే ఉన్నాను, సుజాకి చూస్తున్నాను, కొద్దిగా బాగానే ఉన్నాను, వాస్తవం కాలిపోయిందంటే ఇదంతానే కొంచెం బాగానే ఉంది. కానీ పరిస్థితి ఆ రాత్రికి తల్లిగారు అందులో మీటింగ్కి వెళ్ళక ముందు ఒక్కసారి వెళ్ళాను. నేను మీటింగ్కి వెళ్ళక ముందు వెళ్ళాను. ఆ సాయంకాలం ఆ నైట్కి వెళ్ళేటప్పటికి వేదాలు ఎంత లావు వచ్చేసి
మొత్తం బ్లాక్ మొత్తం అంతా ఎవరికి మొత్తం టోటల్ మారిపోయింది. నిజంగా చూసి చాలా భయం వేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మధ్యాహ్నం ఉన్నటువంటి ధైర్యం బిడ్డను చూసిన తర్వాత నైట్కి మణికంఠ అలాగే ఉన్నాడు, నేను అదే పరిస్థితిలో ఉన్నాను, ఏంటిది సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ ఒకసారి అడిగాము, అసలు ఏంటిది ఏం కాదంటే ఇది మళ్ళీ సింపుల్ గా ఇప్పుడు వీకెండ్ ఎదురు వేసుకున్నా ఎదురు వేసాను లైట్ అలా కొట్టేసాను. ఇదేంటారు బాబు, ఇది ఎక్కడ కొడవరా తండ్రి, ఏంటిది అసలు అర్థం కాని పరిస్థితి. ఆ వాస్తవానికి ఎవరికైనా చెప్పినా లేదా మేము నమ్మే పరిస్థితి కాదు. అసలు ఏంటిది కదా, ఏంటిది ఏం అర్థం కాదు. మళ్ళీ చెప్పాము ఏమైందంటే ఏదో చిన్న దాంట్లో వేసుకున్నాను, దాంట్లో జడ్డు బాంబు ఏదో వేసాను, ముక్కు కాడింటిలాగా వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చేసింది అది ఇలాగా. సరే అమ్మా మంచిది అని సరే ప్రార్థన చేద్దాం, నూనె తీసుకుని ప్రార్థన చేద్దాం, కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేద్దాం. మీకు చెప్పింది వాడు తల్లిగారు ఇండియా నుంచి ఒక కళ వచ్చింది, పాపవాది కళ, జాగ్రత్తగా ఉండండి అని ఏదో సంథింగ్ చెప్పింది పాపం. నాకు కూడా చెప్పారు వీళ్ళు ఇలాగేదో అయిందని. ఓకే ప్రార్థన చేసుకుందాం, పోరాటం ప్రార్థన చేస్తున్నాం కదా అని. ఇప్పుడు ఇంతకీ ఈ ఆయిల్ తీసి నేను ప్రార్థనకి వెళ్ళిపోక ముందు మా తమ్ముడు అలాగే ఉన్నాడు మణికంఠ, నేను ఇలాగే ఉన్నాను. ఆయిల్ తీసుకుని సరేనమ్మా ప్రార్థన చేసి నేను వెళ్తాను ప్రార్థనకని ఆ శిలువ గుర్తు ఇలా ఇలా పట్టుకున్నాను. అప్పుడు అర్థమైంది నాకు, అయ్యో ఇంతకని ఆడి తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి ఇల్లు తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి ఇంతకని ఇక్కడే ఉందా ఇంతకని కదా. నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైంది నాకు, వాస్తవానికి మానవులకి చెబితే అర్థం కాదు. ఏమైంది వాటర్లో, జస్ట్ అదే మన గ్లాసో ఏదో కప్పులో ఏమైంది వాటర్లో, ఎలా చిమ్మింది వాటర్లో అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఇమ్మీడియట్గా అర్థమైంది నాకు. ఓకే సిచ్యువేషన్ ఇది అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ఇమ్మీడియట్గా గట్టిగా నూనె తీసుకుని ప్రార్థన చేసి బహుబలముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ధైర్యం చెప్పి ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఇక తర్వాత వారంలో 2వ రోజు ఎప్పుడో చూసుకుంటే మొత్తం అంతా టోటల్గా ఎక్కడిదక్కడ మొత్తం ఊడిపోతుంటే, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ఒక మాట చెప్తానే, ఇది ఏమో ఊడిపోతుంది, ఇదంతా ఇంతంత లోపేమో ఇవి ఉన్నాయి, మీ అందరికీ తెలిసి ఏమనుకోకండి, మన వదిలే పోల్చడం వద్దు. కానీ ఎలా ఉందంటే లైవ్ కాబట్టి చెప్పలేదు, నేను వద్దు లైవ్ కాబట్టి నేను చెప్పలేను. అంతా ఒక టోటల్గా మారిపోయింది మనిషి. అప్పుడు ఏం జరిగిందంటే, మారిపోతే పాస్టర్ గారండి ఫోన్ చేసి చల్లగానే మమ్మల్ని ఒక్కసారి తీసుకెళ్ళరా, ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మా అన్న, సిటీకి తీసుకెళ్ళి. ఎందుకు ఇదేంటి ఇదంతా నేను ఓ టైపులో మారిపోయి అన్ని సత్తులో అయిపోతే ఇప్పుడు సిటీకి ఏంటి అంటే లేదండి పెళ్లి రోజు వందనాలమ్మా, వందనాలు పెళ్లి రోజు. ఇప్పుడు ఎందుకు పెళ్లి రోజు జరిపేయాలంటారా అని అడిగితే వాళ్ళు ఆయన ఇద్దరు జరిపేయాలంటే జరిపేయాలి. అలా ఆయన ఎలా ఉంటాయి పెట్టాడు కదా పాస్టర్ గారండి, ఒక సేరోడు కట్టుకునండి, నేను సేరోడ్ని కట్టేసుకుని ముఖానికి మాస్క్ పెట్టేసుకుంటాను, ప్రార్థన బట్టి భోజనాలు బట్టి కఠినమైపోవాలి. ఓహో నాకు డబల్ అయ్యారు మీరైతేనే కదా. సరే ఏం చేస్తాను, నేను యథార్థంగా చెప్తున్నానండి, చాలా బాధతోనూ ఆ బిడ్డ యొక్క చలాకితన మాటలతో ఓ పక్క నవ్వాలో ఏడవాలో అంటే అలాగే వెళ్ళి నీరసంగా వెళ్తాడు. మనాడు చూసుకున్నారు, కొనుక్కున్నారు, మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ వస్తుంది. అప్పుడు ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఈ బుధవారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళాను. వెళ్ళి చూసేటప్పటికి అసలు ఎవరినే చూడలేదండి, అంత ఫాస్ట్ గా రికార్డ్ అవుతుంది. ఇంత లాగ్ ఉన్నటువంటిది సడన్ గా రికవర్ అవుతుంది. అప్పుడు అన్నాను, అమ్మ దేవుడు కట్టే చక్కటి మీటింగ్ చేసేచ్చైతేనే జస్ట్ చిన్న మాస్క్ ఒకటి పెట్టుకుని మెల్లంగా ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని చేతికైతే బలంగా ప్రార్థన చేస్తాం. ఆదివారం ప్రార్థన చేస్తాం, అన్ని ప్రార్థనలు చేస్తాం. ఇక రాత్రి ఇంటిమేషన్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి, మాస్టర్ గారు చాలా వరకు అయిపోతుంది, రేపు దేవుని కృపను బట్టి మాస్క్ కూడా అక్కర్లేదు, దేవుని చక్కలు కొడతాం గట్టిగా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మాట
మాటలో చెప్పాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఏదైనా సేవకుడు బలంగా మొరపెట్టి ప్రార్థన చేశాం, మెట్లు కూడా ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఇండియా దేశంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, షకినమ్మ గారు, అంటే ఇప్పుడు డబల్ సాక్ష్యం కలిపి నేనే చెప్పేస్తున్నాను. షకినమ్మ కూడా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంది ఈ స్థలంలో. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నా ఆత్మ పంపిస్తున్నాను, మీకు మీరే చెప్పాడు నా సాక్ష్యం అంది. కానీ 3-4 చెప్పడానికి మనకు టైం లేదు కాబట్టి అన్ని కలిపి షకినమ్మ గారి సాక్ష్యం, నా సాక్ష్యం, అన్ని సాక్ష్యాలు కలిపి చెప్పేస్తున్నాను. దేవుడు బిడ్డను యేసు ప్రభువారు స్వస్థపరచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరచి యథాప్రకారంగా మన మధ్యలో మాస్క్ లేకుండా దేవుడు నిలబెట్టాడు. బహుశా సోదరి సూర్యకుమార్ ఒకసారి లేచి నిలబడమ్మా. ఏమనుకుంది ఊరికి నిలబెడుతున్నాను. భేదాలు చూసావా నువ్వు చూసావు, నువ్వు చూడలేదు, నువ్వే చూసావు. వీడియో కాల్లో చూసావు. వీడియో కాల్ ఎలా ఉన్నా నువ్వు చూసావు. నువ్వు ఎలా ఉన్నావు సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఏంటిదంతా మాయా మంత్రం అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంది సార్ చెప్పు. చాలా అసలే ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదేంటి శనివారమా, ఈవేళకి ఎన్ని రోజులు, అప్పుడు ఏంటిది అంతే. ఒక విషయం చెప్పనా, నేను జరగడము ఒక అపవాది యొక్క మంత్రం అయితే స్వస్థపరుచుకున్న యేసుక్రీస్తు మంత్రం చెప్పబడ్డది గట్టిగా. ఆమేన్. అదేనా అపవాది యొక్క అది చాలా చిత్రంగా అది చేస్తే యేసు ప్రభు తన చిత్రాన్ని చూపించాడు. ఇవాళ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప. ఇలా కంగారాక నేను యూట్యూబ్ ఆన్ చేసి ఇప్పుడు తగ్గుతుందని నేను యూట్యూబ్ చూసి ఆడన్నాడు. అప్పుడు పోయిన ఇప్పుడు తేని పోతా ఎన్ని రాతే ఇప్పుడు మొత్తం అంతా నాయన ఇప్పుడు అప్పుడే ఏ కథ కాదేమి ఇదంతా ఇప్పుడు వచ్చింది కాదేమో ఈ కథ అనిపించింది. యేసు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజు గంభీరముగా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి సాక్ష్యము. దేవుడు బిడ్డను సజీవు లెక్కల్లో నిలబెట్టాడు. దేవుడు కొట్టడు వంద. ఆమేన్. సల్మా ఏంటి, బిడ్డలు ఏంటి, మీరేంటి తక్కువని సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాస్త వివరంగా చెప్తాను అంతే సాక్ష్యం. ఆమేన్. అంతేనా? అర్థమైంది. బిడ్డ తన భక్త కొరకు కృతజ్ఞతా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఈ రోజు కూడా 2 రోజు కంటే ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలని ఈ మీటింగ్. నేను 2 మాటలు చెప్తున్నాను. నెంబర్ 1, నేను ఇండియా దేశం వెళ్ళినప్పుడు దేవుని మందిరాన్ని చాలా భద్రంగా కాపాడారు. దేవుడు వారిని దీవించుగాక. నేను వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నా, నేను వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కంటిన్యూగా భోజనం వండుకొచ్చారు దేవాలయంలోకి. అంటే కొంచెం మంది బిడ్డలు వెళ్ళిపోయినా లాస్ట్ లో మిగతా వాళ్ళందరం కూడా భోజనాలు చేసి వెళ్ళేవాడు. చూసి తన భర్త కూడా భోజనాలు తీసుకొచ్చేవారు, వండుకొని తీసుకొచ్చేవారు. తిన్నాం, చాలా రోజులు తిన్నాము. సండే ఆదివారం అప్పుడు తీసుకొచ్చారు. దేవుడు వందనాలు. తదుపరి కాలంలో మన బిడ్డలు సిహెచ్ రాణి గాని, మైలి పద్మ గాని, ఇంకా మిగతా బిడ్డలు వాళ్ళు కూడా ఆదివారాలు వాళ్ళు కూడా తీసుకొచ్చారు. దేవుని వందనాలు. దేవుని పరిచర్యను ఆ విధంగా బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ పాస్టర్ గారు కాస్త ఇండియాకి వెళ్ళిన తర్వాత ఈ బడెన్స్ ఇవన్నీ అయ్యి ఈ మీద అడిపోయిన తర్వాత నాకు ఒత్తిడి ఊపిరాడకుండా పరిస్థితుల్లో వీళ్ళు అనేక విషయాల్లో ఆదుకుంటూ అనేక విషయాలు ముందుకు నడిపించారు. దేవుడు దీవించుడు కాక. ఆ తదుపరి కఫిల్ ఏం చెప్పాడంటే మార్చేసుకోమని అక్కన తన భర్తకు చెప్తే మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫైనల్ గా చెప్తున్నాను. ఈ మణికంఠ 2 ఉద్యోగాలకి అప్లై చేసుకుని నన్ను తీసుకువెళ్ళమని ఫోన్ చేశాడు. అన్న సాల్మేర్ అవుతుంది, మీరు నన్ను తీసుకువెళ్ళాలి, అక్కడ నేను సెలెక్ట్ అవుతే అక్కడ ఉంచాను. మరొకటి RDSMIలో ఉంది చూడంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళి లాస్ట్ రోజు ఫైనల్ రోజు నన్ను తీసుకెళ్తే సాల్మేలో వెళ్ళాం. ఇంటర్వ్యూలో పాల్గొన్నాం, చూసాం. ఇంటర్వ్యూ అయిపోయింది సాల్మే అది. అప్పుడు బయటకు వచ్చాం. అప్పుడు ఒకటే చెప్పాను, మణికంఠ నువ్వు 2 ఉద్యోగాలు చెప్పావు నాకు. ఒకటి సాల్మేయ, రెండోది ఇక్కడ ఆర్టీ సమాధి నుంచి ఎక్కడో గ్రేన్కి. ఓకే, నేను ప్రార్థన చేస్తున్నాను. అడగండి మణికంఠని. నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో. సాల్మేలోనే చెప్పేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి కాదు, సాల్మేలోనే చెప్పాను. ఓ పని చేయి, నీవు నా మాట విని ఈ ఉద్యోగానికి వెళ్ళిపో, ఈ ఉద్యోగానికి జాయిన్ అయిపో అని చెప్పాను. నా ఈ సాల్మేది
బాగానే ఉంటే బండి అన్ని కనుకోవద్దు, ఇది మట్టికి జాయిన్ అయిపోను, దీంట్లో జాయిన్ అవ్వని చెప్పాను. సరే అయితేనని ఒక రోజు ఆగి రెండో రోజున దీనికి వెళ్ళి ట్రై చేసుకుని జాయిన్ అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాయిన్ అయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని దేవుడు ఎలా విడిచిపెట్టలేదు, ఎలా ఆదుకున్నాడో ఒక్క మాట. వీళ్ళు ఏ దేవుని మందిరములు అయితే భోజనాలు విడవకుండా పెట్టారో, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ కంపెనీ వీళ్ళకి రోజు విడవకుండా భోజనం పెడతారు. చప్పలు కొట్టండి. అర్థమైతే అర్థమలేదు. ఆ కంపెనీ రోజు విడవకుండా రోజు భోజనం, రోజు వెరైటీ, చేప ఫ్రై ఓ రోజు, చికెన్ ఫ్రై ఓ రోజు, చపాతీ కర్రీ ఓ రోజు, ముంబై కర్రీ ఓ రోజు, స్విట్జర్లాండ్ కర్రీ ఓ రోజు. నాకు నిద్రలో ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈ అట్టుకెళ్ళరా, ఈ అట్టుకెళ్ళరా, నేను తెచ్చి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి ఎట్టడం, మనం చెప్పలేదు, అక్కడి నుండి తెచ్చి ఇక్కడ ఎట్టడం పడేయుడు. కానీ 2-3 ఆదివారాలు చక్కగా చర్చిలో కూడా కవర్ చేశాం. అక్కడ అనిపించింది, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన నామం పేరట భోజనములు ఏర్పాటు చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. నెంబర్ 1 డ్యూటీ, జీతం, అతనికి అక్కడ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈ బిడ్డకి రాత్రి వచ్చినాడు, ఆ బిడ్డకే కాదు మాకు తీసుకురావడమే. దేవుని వందనాలు, స్తోత్రాలు. ఇంత మంచి గొప్ప కార్యము చేసిన యేసయ్యకి ఏ వందనాలు, యేసయ్యకి ఏ వందనాలు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క, ఆమేన్, ఇది దేవుని నిర్ణయము, మనుషులకి ఇది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము, ఇది మనుషులకు సాధ్యము. థ్యాంక్ యూ, హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుడు దీవించిన గాక. మరొకసారి నేను ఈ సమయంలో వారి యొక్క పెళ్లి రోజు యొక్క శుభాకాంక్షలు కూడా ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ, ప్రభు యేసుక్రీస్తు నామములో వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. మొట్టమొదటిగా మనందరి తరపున ఒక దైవ సేవకునిగా, దేవుని సేవకునిగా, సంఘమంతటి తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా మనందరి తరపున, మన ఫ్యామిలీ, మన మొట్టమొదటి మన పెద్ద ఫ్యామిలీ, మన సంఘం తర్వాత ఇవన్నీ గట్టిగా చెప్పండి. దీని తర్వాత సాయి మాట్లాడతలేదు, మన చర్చి తర్వాత ఇవన్నీ. చర్చి లేకపోతే ఏది రాలేదు. అయ్యగారికి జట్టు రాలేదు, ఇంకొకరికి జట్టు రాలేదు, ఇంకొకరికి జట్టు రాలేదు, అందరికి జట్టు దేవాలయం. మాట్లాడతలేదు, నవ్వుకుంటున్నారా? అమ్మతో చెప్పానా నేను? మాట్లాడతలేదు. నిజం చెప్పాను, అబద్ధం చెప్పాను? ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఏ చెత్త, ఏ తోడు ఏర్పడినా, ఏ ఫ్రెండ్షిప్ ఏర్పడినా గట్టిగా చెప్పు. గొప్ప గొప్ప మేలు దేవుడు దీవించిన కాక. అందరూ చెప్పండి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చెప్పాలి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన చెత్తగా ఇద్దరు కట్టగుట్టించు. ఆగండి. ఆ ప్రేమ బంధము, ఈ పెళ్లి చేసుకున్నాడు, ఆ దైవ బంధము ఎక్కడెక్కడో పుట్టి వాళ్ళైతే దేవుని మందిరంలో, రాజమండ్రిలో పుట్టి, అఖిలేనిలో పుట్టి, ఈస్ట్ వెస్ట్ లో పుట్టి, అన్ని చోట్ల పుట్టి తిరిగి ఎక్కడ జల్లిమేరి గట్టిగా చెప్పమ్మా, ఎక్కడ కలుసుకున్నా మాట్లాడలేదండి. సల్మా కాకినాడ వాళ్ళు కదా, ఆయా ఏరియా వాళ్ళందరూ కూడా ఎక్కడ, కడప వాళ్ళు చేతులు పెట్టలో దేవుని స్తోత్రం. అందరూ కూడా ఎక్కడెక్కడో ఏంటో వీళ్ళకి ఎంత అయోమయంగా ఉంది, ఆనందం రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరమే మనకు మొదటి ప్రాధాన్యత. కాబట్టి దేవుని మందిరం, మన మందిరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మా ఫ్యామిలీ తరపున, కుటుంబం తరపున
మా చిన్న బాబుతో సహా అందరూ కలిపి నీకు విషెస్ తెలియజేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడును కాక, ఆశీర్వదించును కాక, దేవుడు దీవించును కాక. సహోదరి ఛాయమ్మ గారు లేచి నిలబడదాం, అక్కడే లేచి నిలబడదాం గట్టిగా. ఆమేన్. దేవుడు ఛాయమ్మ గారు ఎక్కడ చూస్తుంటే ఆ ఛాయమ్మ గారి పేరు గుర్తొస్తుందేమని పెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? ఎలా ఉందమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? చప్పులు కొట్టండి గట్టిగా. దేవుడికి స్తోత్రం. మరొక్కసారి దేవుడు ఛాయమ్మ గారిని మన మధ్యలో దేవుడు నిలిపాడు. నిజంగా ఈ రోజు ఎన్ని సాక్ష్యాలు చెప్పాను మీకు? ఎన్ని చెప్పాను? 3. చాలా పవర్ఫుల్, బలమైనటువంటి సాక్ష్యాలు. ఇంకొక్కొక్కరిని ఛాయమ్మనైతే మరణాపాయం నుంచే దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. మొదట ఆల్ నైట్ ప్రార్థనకి ముందు దెయ్యాన్ని ఎక్కడ చూసామంటే ఆల్ నైట్ ప్రార్థనకు ముందు ఛాయమ్మ దగ్గరే చూసాం. చేతులెత్తండి. ఆల్ నైట్ తెచ్చి పెట్టి ఒకసారి వచ్చారా? ఛాయం దగ్గరికి వచ్చారా? ఛాయం దగ్గరికి వచ్చినోడండి, ఛాయం దగ్గరికి వచ్చినోడు వినాలి. మొదట ఛాయం దగ్గరే చూసాం. తల్లిగా బాబు నీ దగ్గరే ప్రార్థన చేశాం, నీ దగ్గర చూసాం బహుబలంగా. చప్పలు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు ఛాయమ్మ గారిని స్వస్థపరిచి ఒక మాట ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అక్కడ ఎక్కేది కింద అందరు వినాలి పెట్టారో అందరు చూడండి. ఛాయమ్మ గారిని చెప్పం గట్టిగా. మేడం వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారా? గట్టిగా చెప్పు అందరికీ. ఏమి మాఫీ ఫాయిదా? గట్టిగా చెప్పు. నిజం ఉందా? గట్టిగా చెప్పు అందరికీ. అయ్యగారి తర్వాత ప్రార్థన చేసి అయ్యగారు తీసుకెళ్లి ఏం చెయ్యాలో, ఎంత ఎక్కించాలో బాడీలో స్క్రైన్ అంత ఎక్కించాము. స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ పెళ్లి యొక్క ఫంక్షన్ లో నువ్వు కూడా పాల్గొనడం ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును. హలో, అందరూ కూడా సుజీ మన కట్టలను ఆశీర్వాదిస్తూ అందరూ కూడా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా దీవెనలివయ్యా, దేవారామయ్యా దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. మొదటి వివాహము చేసితివి, ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా, నీ దీవెనలతో నింపుమయా. దేవారామయ్యా దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. అందరూ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా 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 ఓకే రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క వాక్య లేఖనము నుండి ఆది కాండము, దయచేసి వాక్యాలు ఫటఫట్ త్వరగా దేవుని సన్నిధిలో తీసి సహకరించవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తుతి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో వేదికను అలంకరించినటువంటి మన దైవ సన్నిధిలో ప్రియులు దేవుని యొక్క బిడ్డలు సుజీ మణికంఠలను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ ఈ వివాహపు యొక్క వార్షికోత్సవ సమయంలో ప్రభువైన యేసు నామములో వారిని నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఎలా? ఆది కాండము 2వ అధ్యాయము. డోంట్లో వచ్చిందైనా సిస్టర్, డోంట్లో వచ్చింది. ఆది కాండము 2వ అధ్యాయము 28వ వచనం. దయచేసి శ్రద్ధగా చదవాలి. 1:28. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము. గట్టిగా దేవుడు వారిని దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, ఓ సహోదరుడా సోదరి, దేవుని సన్నిధిలో నూతన దంపతులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. ప్రేమ స్వరూపుడు దయగల తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి
దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి నా నిండు వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈరోజు చక్కటి వివాహపు యొక్క రోజుని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకుంటూ ప్రభుకి చక్కని పేరు పెట్టాం. వివాహ వార్షికోత్సవ స్తుతి పండుగ ఇట్లా వచ్చేసుకున్నది. చెప్పండి అందరూ, వివాహ వార్షికోత్సవ. అమ్మా, మా పిల్లలు ఎవరు, బిడ్డలు ఎవరు చదవలేదా, బిడ్డలు ఎవరు వినలేదా? అయ్యగారు పంపింది ఒకసారి చెప్పైకి వస్తుంది. ఎంతమంది విన్నారు, ఎంతమంది విన్నారు? మరి అందులో ఏముంది, ఏమని రాస్తుంది? భోజనాలు అని వినపడుతుంది. ఇండియా వాళ్ళు కూడా చెప్పేది అదే, అయ్యగారు చెప్తున్న భోజనాలే మాకు అది మాత్రం వినపడుతుంది అంటారు ఇండియా వాళ్ళందరూ. ఏమని చెప్పారు? వివాహ వార్షికోత్సవ స్తుతి పండుగ. విషయం మర్చిపోతే చాలా కష్టం. వివాహ వార్షికోత్సవ స్తుతి అంటే వాళ్ళు సంవత్సరంలో వచ్చి మరి యొక్క సంవత్సరంలోనికి వెళ్ళారు. వివాహంలో సంవత్సరం జరిగేది ఇంగ్లీషులో యానివర్సరీ, తెలుగులో వార్షికం. సంవత్సరం వచ్చేది కనుక దాన్ని ఎలా జరుపుకుంటున్నామంటే దాన్ని పెళ్లి అలా కాకుండా స్తుతి పండుగ. ప్రభు కాపాడినందుకు, దయా కిరీటం ఇచ్చినందుకు, మరొక సంవత్సరంలోనికి దాంపత్య జీవితంలో అడుగు పెట్టినందుకు ఆయనకు స్తుతి పండుగ. స్తుతి పండుగ, దేవునికి స్తోత్రం. ఇంకొక స్తుతి పండుగ ఉంది వచ్చే వారం, దేవునికి స్తోత్రం. స్తుతి పండుగ అంటే అర్థం ఏంటంటే, దేవా నాకు చేసిన మేలు కొరకై నేను స్తుతిస్తున్నాను, దీన్ని నేను పండుగలా జరుపుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ లైవ్ లో చూసినా, ఇంకోటి చూసినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఈవేళ మీరు ఇంకా కట్ చేయవలసిన పని లేదు. నువ్వు లైవ్ ఓపెన్ గానే మాట్లాడదాం. ఓపెన్ గా మాట్లాడడం నేర్చుకోకపోతే అలవాటు అవ్వట్లేదు. ఓపెన్ గానే మాట్లాడదాం. ఏంటంటే టైం ఎక్కువైపోయిందని తీర్చుకున్నా పర్లేదు, ఇంకోటి ఏం చేసుకున్నా పర్లేదు. ఈవేళకి ఏం చేసుకున్నా పర్లేదు. ఈవేళకి ఒకవేళ మీరు మంచి మనసుతో ఎక్స్క్యూజ్ చేసుకుంటే ఓకే, దేవుని పేరట నాకు అది మహిమే అనుకుంటే ఓకే, తిట్టుకుంటే నేనేం చేయలేను. ప్రతి విషయానికి వచ్చాము వెళ్ళాము కాదు. చెప్పండి అందరు నాతో వినండి. ఖర్చు చేసిన దానికి దేవుడు మనలను ఆశీర్వదించాలి. ఆ మేలు వీరు పొందాలి. వీరిక్కడ చేసిన తద్వారా, ఈ వాక్యము వినుట ద్వారా సంఘ బిడ్డలకు మేలు కలగాలి. ఈ రోజు నేను చెప్పిన వాక్యం వీరికేనా మీకు వర్తిస్తుందా? ముందు కరెక్ట్ గా చెప్పేటం ఏం చదివించారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఆశీర్వదించి. ఇప్పుడు ఇది వీరిద్దరికేనా? చేతులు పైకెత్తండి. అర్థమైందన్న వాళ్ళు చేతి పైకెత్తండి. ఫలించడం, ఇందులో మూడు మాటలు ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 ఫలించుట. రెండోది అభివృద్ధి. భలే, ఫలించుట ఇన్ ఫ్రూట్ఫుల్, బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. నువ్వు ఏం చేయాలి? వీరు, నేను, మీరు ఫలించేసిన వాళ్ళు, అభివృద్ధి పొందేసిన వాళ్ళు, విస్తరించేసిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి మాకు ఇంకా జరగలేని వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నాం. దేవుడు మాకు ఈ రాత్రి మాకు కూడా ఆశీర్వాదం కలుగును కాక. నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఈ రాత్రి మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరి జీవితంలో ఫలింపు లేదో, ఎవరి జీవితంలో అభివృద్ధి లేదో, ఎవరి జీవితంలో విస్తరింపు లేదో, నీకును ఆశీర్వాదమే. నేను కేవలము వీరిని దృష్టిలో పెట్టుకునే ప్రసంగం చేయట్లా. ఆమేన్. అందరికీ ఆశీర్వాదం, అందరికీ ఆశీర్వాదం. చెప్పలేదు అన్నప్పుడు కాదు, అయ్యగారు వాక్యం చెప్పుతున్నప్పుడు బుర్ర చెవి కరెక్ట్ గా పెట్టాలి, అప్పుడు మాట్లాడాలన్నమాట. అయ్యగారి దగ్గర ఉందా లేదో
అని తెలుసా? దేవుడికి స్తోత్రం. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆశీర్వదించేసి. ఓకే, రైట్. తొందరగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ మాటలు దేవుడు ఎవరికి చెప్పాడు? ఫస్ట్ నెంబర్ 1 మొట్టమొదటి ఎవరికి చెప్పాడు? బాబా వెనకాల ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా వినండి నాయన, మీరు కూడా వినండి, నమ్మండి, విశ్వసించండి. ఏమనుకోద్దు, నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరికో ఆకాశరామన్నోళ్ళకో ఫోన్ చేశాను, ఆకాశరామన్నోళ్ళకో ఫోన్ చేశాను. అన్ని వివరాలు చెప్పకూడదు. ఏంటంటే పాపం ఏదో ఒక కంప్లైంట్ ఉంది, అందుకని దేవుని మందిరానికి కాస్త రాలేమయ్యా, ప్రార్థన చేయండి అన్నారు. అప్పుడు అనిపించింది, ఏ సమయంలో మనిషికి కంప్లైంట్ వస్తుందో తెలియదు. కంప్లైంట్ రాకముందే ఈ పరిశుద్ధ వాక్యాన్ని విను, చప్పులు కొట్టి గట్టిగా. కంప్లైంట్ రాకముందే, కంప్లైంట్ వచ్చిన తర్వాత నువ్వు వినడానికి ఉండదు, ఈ వాక్యాలు బుర్రలు ఎట్టుకోవడానికి ఉండదు. నువ్వు చేసింది ఏమీ లేదు ఇంకా అసలే. నీ కంప్లైంట్ రాకముందే దేవాలయంలో మంచినీళ్ళు పంచిపెట్టు, పప్పడం పంచిపెట్టు, ఇంకోటి సాంబార్ పంచిపెట్టు. నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు రాలేవు, పంచిపెట్టాలేవు. అందుకే వాక్యం దుర్దినములు రాకముందే, అంధకారము కమ్ముకోకముందే, మరి మా ముందే రా దేవుని సన్నిధికి వినేయి. తెలుసా మీకు ఆ సంగతి? రేపు రోజు చెప్పే కదా కాదు. మీరు రోజే చెప్పేది వేరు, నేను చెప్పేది జాగ్రత్తగా వినంతే. కాబట్టి ఇప్పుడు నేను స్పష్టంగా 9 చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో భలే చిత్రంగా ఉంది, నేను చెప్తాను వినండి. ఈ ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు అంటే, ఆదాము అవ్వలిద్దరిని అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని వారిని ఆశీర్వదించి అన్న మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు? వారిని ఆశీర్వదించి, వారిని ఆశీర్వదించి. చాలండి, ఆగండి. ఇంకో చిత్రం చెప్తాను. 1:22 చదువు. 1:22 చదువు, తొందరగా చదవండి. దేవుడు మీరు ఫలించి, మీరు ఏది 1:22 మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడని, పక్షులు భూమి మీద విస్తరించి. చాలు. ఇప్పుడు విషయం ఏంటి తెలుసు? ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందని మాట్లాడాడు. ఎక్కడ? 1:22 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. 1:28లో మీరు ఫలించి. అందరూ ఆయన చూడాలి, ఇంట్రెస్ట్ చూడాలి. ఇప్పుడు చెప్పండి రా బెట్లో, ఈ 28లో ఎవరితో మాట్లాడాడు? 28లో ఎవరితో మాట్లాడాడు? 22లో ఎవరితో మాట్లాడాడు? మీరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీరు గమ్మున మాట్లాడకూడదు. వాళ్ళని అడుగుతున్నాను నేను. అయ్యగారు కొత్త పెళ్ళికొడు మాట్లాడకూడదు అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం సంగతి తలుపుతున్నారు ఏంటి? 22లో ఎవరితో మాట్లాడాడు? 28లో ఎవరితో మాట్లాడాడు దేవుడు? చెప్పండి. ఏదో ఒకరు అన్నారని వీమి అంటున్నారు వీళ్ళు. నీకు ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది అన్న వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ వచనంలో? 2 డిఫరెంట్లో ఆశ్చర్యం. మీకు ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదు కాబట్టి మీకేం ఆశ్చర్యం? అసలు తెలియని వాడు కనబడుతుందేమని అర్థమైంది. విషయం ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటనుకుంటున్నారు? మనము నువ్వు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడంటే ఆదామవుతూ ఫలించి అభివృద్ధి పొందు అనుకుంటే, మనుషులతోనే కాదు పక్షులతో కూడా దేవుడు మాట్లాడంటున్నాడు. మీరు ఫలించి మీరు అభివృద్ధి పొంది సముద్రంలో మీరు ఇలా ఉండండి వాటిని ఆశీర్వదిస్తున్నాడు. చక్కలు కొట్టుకెట్టుగానే రెండింటికి ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? దేనికి? రెండింటికి ఆశీర్వాదం కావాలి. ఒకటి విను, ఈ దంపతులు ఇద్దరికి ఆశీర్వాదం కావాలి. మొదటి ఆశీర్వాదం 1:28 వీళ్ళకి ఆశీర్వాదం కావాలి. ఆదికాండం 1:28 వీళ్ళని ఆశీర్వదించాలి. 1:22 ఈ అయ్యగారు ఈ అమ్మగారు చేస్తున్న డ్యూటీని ఆశీర్వదించాలి. చప్పలు కొట్టండి గట్టిగా. నిన్ను ఆశీర్వదించాలి, మీ డ్యూటీని ఆశీర్వదించాలి.
మీ ఇంటిని ఆశీర్వదించాలి. ఏదో అడుపు తడుపు కొనుక్కున్నారు బంగారం, దాన్ని ఆశీర్వదించాలి. ఇంకేమేమి పెంచుతున్నారు ఇండియా వాళ్ళు అనుకోండి, గొర్రెలు, కుక్కలు, మేకలు వగేరా, వాటిని బ్లెస్ చేయాలి దేవుడు, అవి ఫలించాలి. అంటే మనం ఏమనుకున్నట్టే దేవుని సన్నిధికి మనం వెళ్ళి మనమే బ్లెస్సింగ్స్, మనమే ఆశీర్వాదం. నాయనా, మనము దేవుని సన్నిధికి వెళ్ళి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము మనతో పాటు మనకిచ్చినటువంటివి ఉన్నాయే. ఏంటవి? జంతువులు గాని, ఉద్యోగాలు గాని, కారులు గాని, ఇళ్ళు గాని, వస్తువులు గాని, అవన్నిటికీ కావాలి. ఏంటది? ఆశీర్వాదం. ఎంత చక్కని మాట! 1:22. ఓ చేపలారా, ఓ మీరు సముద్రంలో ఈ రీతిగా ఆశీర్వాదం పొందండి. ఆమేన్. అంటే నీకు అర్థమైంది ఈ రాత్రి, ప్రభువా నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు ఆశీర్వాదం కావాలి. ఇదిగో ఈ కారులో ప్రయాణం చేస్తున్నాను, ఈ కారుకి ఆశీర్వాదం కావాలి. నేను నాకు ఆశీర్వాదం కావాలి. ఈ కువైట్ దేశంలో ఉన్నాను, ఈ కువైట్ దేశానికి ఆశీర్వాదం కావాలి. గట్టిగా చెప్పు. అంతేగా నేను ఒక్కదానికి ఆశీర్వాదం తగిలితే పనవది. ఇక్కడ నాకు ఆశీర్వాదం, నేను ఉంటున్న దేశానికి ఆశీర్వాదము. కాబట్టి రాత్రి ఆదికాండం 1:22, ఆదికాండము 1:28 ఇంత వ్యత్యాసం ఉందండి. ఆమె దేవునికి స్తోత్రం. అర్థమైందా సోదరి? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఎవరెవరికి చెప్పండి ఆశీర్వాదం? ఎవరెవరికి? నీకు ఆశీర్వాదము, నీకు కలిగి. గట్టిగా మాట్లాడండి. ఏదా? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు కొట్టుకుంటున్న పర్ఫ్యూమ్కి ప్రతిదానికి ఆశీర్వాదం కావాలి. ప్రతిదాని మన ఒంటి మీద పూసుకుంటున్న ప్రతిదానికి అది ఆశీర్వదింపబడాలి. అప్పుడే మనకి క్షేమం. కనుక దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు. రైట్, స్పష్టంగా చెప్తాను వినండి. ఇది దేవుడు ఆదికాండంలో ఆదాము అవ్వను ఉద్దేశించి ఇచ్చిన ఆశీర్వాదం. అక్కడ జంతువులు, పశువుల్ని ఆశీర్వాదించిన విధానం. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. అయ్యింది. రండి ఆదికాండము 9వ అధ్యాయానికి రండి. ఆదికాండము 9, 7వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా మీరు నిరబలించమ్మ గారు తిరగేయడం కదా, గట్టిగా చదవాలి. దేవునికి స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడి. అమ్మా మీరు ఇలాగా వీళ్ళు చూసి చెప్పండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానమును కానీ భూమిని విస్తరింప చేయండి. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వందనాలండి. ఇది చెప్పాలి. నాతో మాట వినాలి మీరు. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు? సమాధానం చెప్పాలి. నిశ్శబ్దంగా చెప్పాలి. ఇది ఎవరితో మాట్లాడాడు? ఇందాక ఎవరితో మాట్లాడాడు? ఆదాముతో అవ్వతో మాట్లాడాడు మొదటి అధ్యాయంలో. 9వ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? గట్టిగా గట్టిగా ఇప్పుడు వెనకాలను చూసి కాపీ కొట్టండి. ఎవరితో ఇప్పుడు మీరు కూడా మాట్లాడండి గట్టిగా. రే, మొదట ఆదాము అవ్వలతో మాట్లాడాడు, తర్వాత నోవా. ఆగండి, మాటల మట్టికి సేమ్. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మరి అమ్మగారు చెప్పండి, డిఫరెన్స్ ఏంటి? ఒకసారి చెప్పేశాడు కదా దేవుడు, ఆదాము అవ్వలతో చెప్పేశాడు కదా మీరు ఫలించి అభివృద్ధి పొందని, వీళ్ళతో చెప్పేశాడు కదా, అయిపోయింది కదా. మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఫలించి అభివృద్ధి పొందని అని చెప్తున్నాడు. మళ్ళీ నీకు గొప్పగా చెప్పాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు కదా. వెనకాల ఏదో మాట్లాడు, గట్టిగా చెప్పు. అమ్మా అంటే అలా అర్థమవుదు. క్లియర్గా ఎలా చెప్పాలంటే, నెంబర్ 1, ఆదాము దగ్గర ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఉందే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. ఈ ఆశీర్వాదాన్ని అవ్వమ్మ గారు నాశనం చేసేశారు. ఆ ఆశీర్వాదాన్ని అవ్వమ్మ గారు గట్టిగా చెప్పండి నమ్మి ప్రభువు వాళ్ళని ఆశీర్వదించి ఆశీర్వాదాలన్నీ ఆడికితే నట్టేట ఉంచేశారు వాళ్ళు. సులోనమ్మ గారికి ఎంత అనుభవం చూసావా? అమ్మా నువ్వేదో నవ్వుతున్నావు, ఊరికే కవర్ చేసుకుంటున్నా, మిగతా మాట్లాడలేదు వీళ్ళు. అవ్వమ్మలు ఏ అమ్మలు ఇదంతానే
ఇప్పుడు బాయిల పద్మారావు ఇది గట్టిగానే. ఈ అవ్వమ్మలు ఏం చేశారు తెలుసా తల్లి? దేవుడిచ్చిన ఆశీర్వాదాల్ని నాశనం చేసి పడుతున్నారు, నాశనం చేసేసారు. అయిపోయింది అక్కడితో. ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం, ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమి నింపండి, ఇన్ని మాటలు చెప్తే వెంటనే రారా అని పిలిచాడు ఆ పక్కనాడు. ఎవరు? సైతాను. ఇన్ని పలిగినటువంటి నా దేవుని మాట తొంగలో తొక్కి ఆ దుష్టుడి మాట ఒక్క మాట విని వెళ్ళిపోని మొత్తం ఏటై ఆశీర్వాదాలు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని పడుతున్నాయి, అన్ని పతనం అయిపోయి నాశనం అయిపోయి, అక్కడతో నాశనం అయిపోయి. అక్కడి నుంచి గమనించండి, వీళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారా? ఎవరు పుట్టిన పిల్లలు? ఆదాముకి అవ్వకి పుట్టిన పిల్లలందరూ కూడా అక్కడి నుంచి సరే బ్యాచ్ 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 కప్రసింగర్ మిస్టర్ చెప్పు, బ్యాచ్ బ్యాచ్ అంతా పాపపు బ్యాచ్ అయిపోయింది. నీతిమంతుడైన ఏబేలు ఆల్రెడీ చచ్చిపోయాడు. చంపేశాడు పెద్దోడు కయ్యను. ఇక మొత్తం బ్యాచ్ అంతా పాపం అయిపోయింది. అందుకని 9 దేవుడికి మాట్లాడుతున్నాడు. నోవాహు, ఈ తరంలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా కనబడుతున్నావు. నీవు, నీ భార్య, నీ 3 కొడుకులు ఓడలోకి వెళ్ళారు. ఓడలోకి మూసేయండి. వర్షం వచ్చింది. భూమి మీద మొత్తం జనం అంతా చచ్చిపోరు మొత్తం అంతా. ఆగండి, ఎవరెవరు చచ్చిపోరు? మళ్ళీ ఇక్కడ నాతో మాట్లాడు. ఎవరెవరు చచ్చిపోరు? మళ్ళీ వివరణ కాదు, ఎవరు ఎరిగితే గొప్పలు మాట్లాడు. ఇందాక ఎవరెవరికి ఇచ్చాడు ఆది కాండంలో ఆశీర్వాదం? ఆదాములకి. మరి ఆది చెప్పరే, పశువులకి చేపలకి ఇచ్చాడా? ఇక్కడ ఏం జరిగింది తెలుసా? మనుషుల్లోనేమో 7 కుటుంబం వెళ్ళారు, జంతువులు కూడా కొన్ని వెళ్ళి ఎక్కడికి? వాళ్ళకి. అప్పుడు భూమి మీద ఉన్న మిగతా జంతువులు, మిగతా మనుషులంతా చచ్చిపోయారు. మొత్తం తేలిపోయి చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు వర్షం అయిపోయి ఎండ అయిపోయిన తర్వాత ఈ నోవాహు ఓడలోంచి బయటకు వచ్చారు. నోవాహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 80 బయటకు వచ్చారు. వాడితో పాటు పాములు, పక్షులు, జంతువులు, కోళ్ళు, కుక్కలు, మేకలు, ఇవన్నీ బయటకు వస్తూ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. చూసావా? ఆది కాండం 1:28 చెప్పిన దాంట్లో పాపం వచ్చేసింది, నాశనం చేసిన పాప సంతానాన్ని చంపేశాడు. మళ్ళీ క్రొత్తగా నోవాహును బట్టి మరలా జనరేషన్ భూమి మీద సంతానాన్ని దేవుడు అంటాడు. అందుకంటాడు మళ్ళీ అంటున్నాడు, మీరు ఫలించి మళ్ళా మీరు అభివృద్ధి పొంది ఇప్పుడు భూమిని నింపేయండి. చెప్పగొట్టాడు గట్టిగానే. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి మరలా ఈ పక్షులు ఇవి వచ్చినాయి. ఈ మనుషు జాతి మరలా వచ్చారు. ఆమేన్, 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 ఆమేన్. అర్థమైందన్నాడు చేపైకెత్తం. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు ఫలించి అభివృద్ధి పొందడం. మొదట పతనం అయ్యింది. ఇంక మీదట ఆ దుష్టుడి మాట, అపవాది మాట, సాతాను మాట వినొద్దు. దేవుని మాట వినండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వాదం పొందండి. ఇంకా 1-2 మాటలే యాకోబుతో దేవుడు చెప్పాడు, మీతో కూడా చెప్తున్నాను. ఇదే దైవ సన్నిధిలో ఒక బిడ్డతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడిన వాగ్దానం, యాకోబో నీవు ఫలించి అభివృద్ధి పొందో, నీ గర్భమున రాజులు పుడతారు. చెప్పలు కూడా గట్టిగా. దేవునికి స్తోత్రం. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, నీ గర్భమున రాజులు పుడతారు. కరోనా ఆ టైంలో చెప్పాను నేను. ఇక్కడ సోదరి ఉండగా వాళ్ళకి ఆశీర్వాదం తగిలిందప్పుడు ఏదో వారి బిడ్డకి ఇండియాలో ఏదైపోయిందని ప్రాబ్లం అయితే అప్పుడే ప్రార్థన చేసి వాగ్దానం తీశారు. ఇవన్నీ నేను రాత్రి చూశాను. వాగ్దానం చెప్పాడు దేవుడు, నీ బిడ్డను అలా కాదు ఇలా చేస్తానన్నాడు. కానీ వాళ్ళు ఏదో మిస్యూజ్ చేశారు. మనకి ఏ చేసినా బిడ్డ ఆశీర్వాదకరంగా ఉన్నాడు, వాగ్దానం ప్రకారంగా ఉన్నాడు. చెప్పలు కొట్టిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దినమందు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ యాకోబుతో చెప్తున్నాడు, నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింపచేయి, నీ గర్భమున రాజులు పుడతారయ్యా. చెప్పలు కొట్టిన గట్టిగానే. దేవుడు దీవించును గాక. దేవుడు ఈ మీటింగ్ వచ్చిన బిడ్డలారా, ఏ ఆశీర్వాదం కొరకు వచ్చావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను ఫలింపజేస్తున్నాడు, అభివృద్ధి చేస్తాడు. 128వ కీర్తన. నీవు భార్య లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వద్ద. ఈ మాటలు ఏం కనపడ్డది?
నువ్వు ఫలించు. అలా ఫలించాలి. చెప్పండి అమ్మా, ఎలా ఫలించాలరా? మీరందరూ ఎలా ఫలించాలి? ఒలీవ మొక్కల వలె, ద్రాక్ష వల్లే మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు మీరు ఫలించాలి. మణికంఠ, సుజీలు, దేవుడు వారిని ఫలింపచేయును గాక. వారిని అందులో ఇంకొక మాట తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినమందు మీరు ఆశీర్వాదము పొందుదురుగాక. ఎప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యకి ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చేస్తున్నాం మనం. అందరూ వినండి. ప్రపంచంలో ఈ రోజు అడుగుతున్నారు, దానికి ఒక సమాధానం ఆదికాండం 9వ అధ్యాయం ఇచ్చేస్తున్నాం. 19వ వచనం ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. 9వ అధ్యాయం 19వ వచనం. లైవ్ లో ఉన్నవాళ్ళు, దేవాలయంలో ఉన్నవారు వినండి. ప్రపంచం ఒక ప్రశ్న, ఆన్సర్. ప్రశ్న, ఆన్సర్. గట్టిగా 9:19 గట్టిగా. ఈ ముగ్గురు నోవాహు కుమారులు, అయ్యా వెనక అందరూ వినండి. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించేది. చప్పట్లు కొట్టండి. ఏమర్థమయ్యింది? జల్లిమేరీ గారు ఏమర్థమైంది? అసలు ప్రశ్న ఏంటో మీకు తెలియదు, ఏమర్థమైంది మీకు తెలియదు. మన భారతదేశం వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏం కొట్టుకుంటున్నారంటే, ఇక్కడ పుట్టినోళ్ళు మేము ఇక్కడ పుట్టాము, మీరు ఎక్కడి నుంచి వచ్చినోళ్ళు మీరు అక్కడి నుంచి వచ్చారు, ఇది మా దేశము, మీరు ఎక్కడ పుట్టారు, మేము ఎక్కడ పుట్టారు కొట్టుకుంటున్నారు ఇండియాలో. ఆదికాండం ఏం చెప్తుంది తెలుసు? దానికి ఆన్సర్ ఏం చెప్తుంది తెలుస్తుందా? ఓ భారతీయుడా, ఓ ఇండియన్స్, ఓ కోయిటీస్, ఓ అమెరికన్స్, ఓ ఇజ్రాయెల్స్, మొత్తం ప్రపంచ దేశానికి, ఏ దేశానికి ఏ మానవుడు వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళాడు చెప్పినా నోవాహు యొక్క ముగ్గురు కొడుకుల్లో పుట్టిన సంతానమే వెళ్ళింది. చప్పలు కొట్టండి. ఉందా అక్కడ? ఉందా అక్కడ? వీరి సంతానమే భూమి అంతటా. పాపం ఈ కొత్త సోదరిని గబ్బర్ సింగ్ గారు మిసెస్ తీసుకొచ్చిన కొత్త సోదరు, నా బిడ్డ మాత్రమే ఉంటుంది. గాడ్ బ్లెస్ యు, దేవుడిని దీవించును కాక. నేను తెలుగు అనుకోలేదు, ఎందుకని వింటుందా? దేవుడికి వందనాలు. అమ్మా వింటున్నారా? భూ ప్రపంచానికి అంతటికి ప్రజలు ఎక్కడి నుంచి వెళ్ళారు? గట్టిగా చెప్పండి. ఎక్కడి నుంచి వెళ్ళారు? భారతీయులు, ఇండియన్స్, ఆఫ్రికన్స్, అమెరికన్స్, కోయిటీస్, అరబీస్, మొత్తం వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారయ్యా? ఈ భూమి మీద ఏ మనిషి వెళ్ళినా గాని అందరూ కూడా నోవాహు కుటుంబంలో నుంచే వెళ్ళారు. గట్టిగా చెప్పండి. నోవాహు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? రత్నరాజు గారు వైఫ్. నోవాహు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఆన్సర్ చెప్పాలి. నోవాహు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడతలేదు. నోవాహు, అది చెప్పండి తొందరగా, ముగిస్తున్నాను. నోవాహు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? మరి అని చెప్పాలిగా. నోవాహు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా ఏం కాదు, వినండి జాగ్రత్తగానే. ఓడలో ఎక్కిన వాళ్ళందరూ 150 దినాల తర్వాత ఓడ వెళ్ళి ఓ చోట ఆగింది. ఎక్కడ? ఏ కొండ దగ్గర ఆగింది ఓడ? ఆరారాతు కొండ దగ్గర ఆగింది ఓడ. అప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చారు జనం. మరి అక్కడ ఆగితే ఆరారాతు కొండ ఎక్కడ ఉంది? ఆరారాతు కొండ ఎక్కడ ఉంది? అది చెప్పలేదు ఎవరు. అరారత్ కొండ దగ్గర ఆగింది, అరారత్ కొండ దగ్గర ఆగింది అన్నాడు. ఎక్కడ ఆరారత్ కొండ? టర్కీ దేశంలో. ఎక్కడ? టర్కీ దేశం. మీరు వినాలి జాగ్రత్తగా. టర్కీ దేశంలో ఓడ ఆగితే మీరు వినాలి జాగ్రత్తగా. ఈ భూమి అంతటికి జనం ఎక్కడి నుంచి చెదిరిపోయారు? బాబేలు గోపురం దగ్గర నుంచి చెదిరిపోయారు. ఎక్కడి నుంచి? బాబేలు అంటే ఎక్కడ ఉంది? ఇరాక్ లో ఉంది. మరి వాక్యం ఏం చెప్తుంది? ఇరాక్ లోంచి చెదిరిపోయారు అందరూ. ఇరాక్ లోంచి చెదిరిపోయారు అందరూ. బాబేలు గోపురం దగ్గరికి చెదిరిపోయారు అందరూ. పాస్టర్ గారండి ఓడ ఎక్కడ ఆగిందని చెప్తున్నారు? టర్కీ దేశంలో ఆగిందని చెప్తున్నారు. సింపుల్ ఏమి లేదు, జాగ్రత్తగా వినాలి. టర్కీకి ఇరాక్కి బోర్డర్స్ ఉన్నాయి. అంటే ఇరాక్ ఒక మూల నుంచి దాటితే టర్కీ దేశం, అది బోర్డర్. అది కాబట్టి ఇంకో విషయం చెప్పరా, మన పూర్వీకులు ఒకడు వచ్చి అంటాడు, తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఒకటే రాష్ట్రం, ఇప్పుడు ఒకటేనా? చెప్పాలి గట్టిగానే. అప్పుడు నేను ఇక్కడ అడిగెట్టాను కదా, ఇక్కడ నేను అడిగెట్టినప్పుడు ఏమని రాశారు? పేరు ఆంధ్ర అని రాశారు. ఇప్పుడు అడిగెడితే ఏమని రాస్తున్నారు? పేరు డిఫరెంట్ ఏంటి చెప్పుకోమని తొందరగా. డిఫరెంట్ ఏంటి చెప్పు అమ్మా. డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా దాన్ని ఆ భూభాగాన్ని రెండుగా పంచుకున్నారు. అలాగే
పూర్వ కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఏంటంటే ఆ ఇరాక్ యొక్క ప్రదేశము, ఇరాక్ ప్రదేశం అంతా వ్యాపించి ఉన్నది. తర్వాత కాలంలో వాటిని డివైడ్ చేసేటప్పుడు ఈ ఓడ ఆగిన స్థలం టర్కీ దేశంలోకి వచ్చింది. ఓడ ఆగిన స్థలం దేంట్లోకి వచ్చింది? టర్కీకి వచ్చింది. వాస్తవానికి టర్కీ ప్రాంతం నుంచి మళ్ళీ వాళ్ళంతా ఇరాకు చేరి అక్కడ బాబేలు గోపురం కట్టుకుని ఆ తర్వాత భూమి అంతటా చెదిరిపోయారు జనం. ఆమేన్, 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 ఆమేన్. అర్థమైందా? కనుక ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఏర్పాటు చేసిన ఈ మంచి మీటింగ్ వల్ల గాడ్ బ్లెస్ యు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక మాట క్లారిటీ చేశాను నేను. ఈ భూమి అంతటికి జనం ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది క్లారిటీ చేశాను. జలిమేరిగా చెప్తాను. భూమి అంతటికి జనం ఎక్కడి నుంచి వెళ్ళారు? నోవాహు యొక్క 3 బిడ్డల్లోంచి. అందులో నోవాహు 3 కొడుకులు, ఒకటి పేరు హాము. హాము సంతానమే హాము సంతానమే అబ్రహాము. అబ్రహాం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. హాము సంతానమే అబ్రహాము. ఆ 3 కొడుకుల్లో ఒక కొడుకు కానాను పేరు. ఆడు ముందెళ్ళాడు కానాన్, ఇశ్రాయేల్ దేశానికి ఆడు ముందెళ్ళాడు కానాన్ దేశానికి. అందుకే కానాని పేరు పెట్టారు. మిగతా ఈ దేశాలన్నీ జనాభా వచ్చారు. చప్పట్లు కొట్టారు. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి కూడా ఈ 3లో నుంచి వచ్చిన సంతానమే భారతదేశానికి వచ్చారు. ఆమేన్. అంతేగాని ఎవడక్కడ పుట్టలేదు. ఎవడు జల్మేరిగా. దేవునికి స్తోత్రం. అందరూ వలస వచ్చిన వాళ్ళే. చెప్పండి గట్టిగానే. ఆమేన్. ముగిస్తున్నాను. ఈ దినమందు ఈ వాక్యాల ద్వారా ఈ బిడ్డల్ని ఆశీర్వదించి దీవించినగా ముగిస్తూ, ఇప్పుడు ఎలా ఫలించాలి? ఈ బిడ్డలిద్దరూ కూడా మీరు ఎలా ఫలించాలి? వీళ్ళకి గతకాలంలో చెప్పిన ప్రసంగం మీరు గుర్తు చేయండి. వీళ్ళిద్దరికి గతకాలంలో దేవాలయంలో పేరెట్టాం. వీళ్ళిద్దరికి ఈయనకో పేరు, ఈ బిడ్డకో పేరు పెట్టారు. గుర్తున్న వాళ్ళు చెప్పండి. ఏమో మాకు గుర్తులేదు. ఈయనకేమో ఇస్సాక్ గారని, రెబకా అని ప్రసంగం చేశారు. చప్పుడు పక్కన గట్టి. నిజమా కాదా? ఏమని చేశాను? ఇస్సాక్ గారని. వీళ్ళిద్దరి చేతులు కరెక్ట్ గా నెరవేర్పది నేను చెప్పేస్తున్నాను. ఇస్సాకు లాగే కష్టపడి పెట్టాం. చప్పుడు కొట్టండి గట్టి. ఏంటది? కష్టపడి తన డ్యూటీ తాను చేసుకునే బిడ్డ. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేశాడు, 100 ఫలాన్ని పొందాడు. ఈ బిడ్డ ఎక్కడ చేసిన దేవుడు ఫలింపుతున్నాడు. ఆ ఇస్సాకు క్వాలిటీస్: నెమ్మది పరుడు. దేవుని వందనాలు చెప్పండి. ఇంకొకటి కావాలి, ఇస్సాకు ప్రార్థనా పరుడు. మా బిడ్డ కూడా తొందరగా ఫుల్ ప్రార్థనలో చేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రెబకా యొక్క క్వాలిటీస్ 100కి 100 బిడ్డకున్నాయి. చెప్పండి. రెబకా కడబెట్టుకుని వచ్చి నీళ్ళు గబగబాతో వాడి ఒంట్లన్నింటికి కట్టేసింది. చలాకి. మన సంఘ బిడ్డలే చెప్తున్నారు. రత్నరాజు గారి భార్య చెప్తుంది అన్న బుధవారం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చలాకి బిడ్డ. ఒకటి రెబకా చలాకి. రెండోది రెబకా స్పష్టంగా దాచుకోకుండా మా లోపల కూడా అంత మేత ఉందే, మీరు కూడా రండి మా ఇంటికి అని తీసుకొచ్చేసింది వాళ్ళందరినీ. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. బయట చప్పలు కొట్టడం గట్టిగా. దేవునికి స్తోత్రం. మాట్లాడరేటండి ఇద్దరు. రేపు కావాలి ఇస్సాకు వలె బిడ్డల్ని ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యు. అది పాత ప్రసంగం గుర్తు చేశాను. కొత్త ప్రసంగం ఏంటంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటారు, మొన్న అదే చెప్పారు, అంత ముందు సంవత్సరం. ఇప్పుడు ఆ మొన్న సంవత్సరం కాలిపోయింది. అక్కడ కాలిపోతే ఇంట్లో పెట్టారు. ఈ కొత్త ఇప్పుడు చెప్పేది ఏంటంటే అక్కుల్ల ప్రిస్కల్ల వలె ఈ దంపతులు ఆశీర్వదింపబడుతురు కాక. చెప్పండి గట్టిగా. ఈవేళ ఏంటి? గట్టిగా. అక్కుల్ల. మాకు గుర్తుందండి అన్నవాళ్ళు చేపకేస్తారు. అక్కుల్ల ప్రిస్కల్ల దంపతులు. వీళ్ళెవరు? అకుల్లా ప్రిస్కిల్లా యూదులు. ఏ ఊర్లో ఉండేవారు? ఇటలీలో ఉండేవారు. యూరోపియన్ కంట్రీలో ఇటలీ దేశంలో ఉన్నారు. అప్పుడు అక్కడ క్లౌదియా చక్రవర్తి ఇటలీ నుంచి మీరు వెళ్ళిపోండి అని ఆ యూదుల్ని గెట్టేస్తే వాళ్ళు ఇటలీ నుంచి కొరింథీకి వచ్చారు. అపోస్తలుడైన పౌలు మన ఆసియా ఖండము నుంచి యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాడు. పౌలు గారు ఆయన ఎథెన్స్ పట్టణంలో దేవుని వాక్యం చెప్పి కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఎవరు? పౌలు గారు. అప్పటికి కొరింథీ పట్టణానికి వాళ్ళు ఇటలీ నుంచి వాళ్ళు వచ్చున్నారు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా కష్టపడి డేరాలు కుట్టి మంచి పని చేసుకునేవారు. అకుల్లా ప్రిస్కిల్లా కష్టపడి పని చేసుకునేవారు. వాళ్ళు నిజంగా బాగా చూస్తే వండర్ఫుల్ కష్టపడి పని చేస్తుంది. వండర్ఫుల్ మనకంటే కష్టపడి పని చేస్తారు. దేవుడు దీవించును కాక. వీళ్ళింటికి ఎవరు వచ్చారు? నేనే అనుకో.
అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం చెప్తే ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ ఇంటికి వస్తే వీళ్ళిద్దరూ కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు పౌలు గారికి. చప్పలు కొట్టారు గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టిగా చప్పలు కొట్టారు గట్టిగా. వాళ్ళు వీళ్ళు ఇంత పౌలు గారు ఉన్నారు, వాళ్ళు పోషించారు పౌలు గారిని. పౌలు కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళు ఏ పని చేస్తున్నారని చూశాడు, బేరాలు కొట్టు. ఓహో, పౌలు గారు కూడా వచ్చి కుట్టడం. అప్పుడు వీళ్ళతో పాటు కొంత పని పౌలు గారు కూడా చేశారు. తర్వాత ఇంక ఈ దంపతులు అంటే అకుల ప్రిస్కిల్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? పౌలు గారు వెళ్ళిన తర్వాత ఇంకొకడు అపోలో అనేవాడు గొప్ప సంగతి ఇంటికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇంకొక ఆయన అపుల్లో అనేటువంటి ఆయన ఇంటికి వచ్చాడు. అప్పుడు 7 మంచి జ్ఞానవంతులు అకుల ప్రిస్కిల్ల అపోలాను చూశారు. మంచి మంచి వదిలితే అంతా ఉందో దేవుడు, కానీ అతను ఇంకా కొంచెం దేవుని వాక్యము తెలుసు. అప్పుడు ఈ అకుల ప్రిస్కిల్ల అతనికి చెప్పారు దేవుని వాక్యం. చెప్పబట్టు దేవునికి స్తోత్రం. అకుల ప్రిస్కిల్ల ఇస్ వండర్ఫుల్ ఫ్యామిలీ. మంచి భార్య భర్తలు, ఒకరినొకరు అర్థం చేసుకునే భర్తలు. ఇవాళ నేను మంచి మాట తెచ్చాను. అక్కడెక్కడ చదవడం కాదు, ఏమని సర్దుకుపోదాం రండి, కలుసుందాం రండి, ఆటో మీద రాసుకోవడం కాదు. ఎక్కడ రాసుకోవడం? 10 మంది 20 మందిని పూరేసి బేబిరాన కడిగితే ఏం చెప్పాడంటే సర్దుకుపోదాం రండి అని చెప్పాడు కదా. ఇప్పుడు అక్కడ కాదు, ఎక్కడ సర్దుకుపోవాలి? నెంబర్ 1, కుటుంబంలో ఈ దంపతులు ఇద్దరు సర్దుకుని పోవాలి. రెండోది ఏంటది? కలిసి ఉండాలి. సంఘములో సంఘ సేవకుడు, సంఘ బిడ్డలు సర్దుకుని పోవాలి, కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదోయ్ సుఖము. ఆమేన్. కలిసి ఉంటేనే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. ఎంత మనోహరము, ఎంత ఆశీర్వాదకరము. దేవుని స్తోత్రం. ఎప్పుడు గట్టిగా ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. చెప్పు చూడొచ్చిన అకుల్లా ప్రిస్కిల్లా దంపతుల వలె వీరు పాటల్లోనూ వాక్యములోనూ వారి యొక్క ఉద్యోగాల్లోనూ దేవుడు వారిని ఆశీర్వదించును. గట్టిగా చెప్పండి తొందరగా. ఆమేన్. ఇక రెబ్బకమ్మ గారు లాబాను గారు వాళ్ళ అన్నయ్య ఒక మాట చెప్పాడు. మా తల్లి, వేవేలకు నువ్వు తల్లి వగుదువుగా, కానీ ఆశీర్వదించి పంపించాడు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మా తల్లి వేవేలకు నువ్వు తల్లి వగుదువుగాక. ఇప్పుడు అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు ఆశీర్వదించట్లేదు, లోకములో శపిస్తున్నారు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళారా, మీ తోబుట్టుల్ని, మీ బ్రదర్స్ని, మీ సిస్టర్స్ని, మీ ఇంట్లో వాళ్ళు మీరు బ్లెస్ చేయాలి, మీరు ఆశీర్వదించాలి. మా తల్లి నువ్వే వేలకు తల్లి వగుదువుగాక ఆశీర్వదించారు. ఈ రోజు సంఘము బిడ్డలు ఆశీర్వదిస్తుంది. తర్వాత నేను చెప్పాలనుకున్నది ఏంటి? రెబ్బకమ్మ గారు లాభాలు గారిని తన ఇంటిని వదలలేదు, ఎప్పుడు గుర్తు చేసుకుంటానే ఉంది. చప్పలు కొట్టుగట్టిగా దేవునికి స్తోత్రం. బిడ్డ ఎప్పుడు కూడా తన ఇంటి వారిని పబ్లిక్ గా చెప్తాను. నాకు భయం ఏంటి? దేవునికి స్తోత్రం. ఎవరో అడిగారు నన్ను, మీ మణికంఠ ఏమనలేడు పాస్టర్ గారు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ముందే చెప్పారు కదా ఇస్సాకు గారు అని. చప్పలు కొట్టరు గట్టిగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కనుక బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, దీవులతో నింపుతున్నాను. వాళ్ళే కాదు, ఎవరిని చెప్పండి గట్టిగా, మిమ్మల్ని ఆశీర్వాదాలతో నింపుతున్నాను, మేళ్లతో నింపుతున్నాను. దేవుడు లాస్ట్ మాట, ప్రకటన వ్రాసిన గ్రంథము ఇలాగేనండి. ఏమొద్దు, బైబిల్ చెప్పొద్దు. మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఇదిగో ఇదిగో పెళ్ళై 8 సంవత్సరాలు అన్నారు, ఎన్నో అన్నారులే, ఎన్నోలే. మా అక్కడికి మాత్రం లెక్కలు బాగా గుర్తు. దేవునికి స్తోత్రం. అయ్యగారు సత్యా చెప్తుంది, ఎన్నో కొన్ని సంవత్సరాలు పెళ్ళయ్యి, కానీ ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉంటుంది పాస్టర్ గారండి? ఆ మొదటి రోజు లవ్ ఎఫెక్షన్ లో ఉన్నావా లేదా? ఆ మొదటి పెళ్లి యొక్క ప్రేమలో ఉన్నావా? మాసిపోయావా? మాసిపోనిది మరపురానిది పెళ్ళనే ఈ బంధము. ఆమేన్ కదా. ఎలా ఉన్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎలా ఉన్నారు మీ దాంపత్య జీవితంలో, ఇన్నాళ్ళ జీవితంలో? అందుకని ఇలాగా, ఓ సంగమా, నీ మొదటి ప్రేమను నీవు మర్చిపోయాడు మీరంతా. నీ మొదటి ప్రేమను నీవు కాదమ్మా,
నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. ఇప్పుడు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు. నీ మొదటి ప్రేమ అంతా పోయింది. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త సుమా, నీ మొదటి ప్రేమను మరలా నీవు గుర్తు చేసుకొని నువ్వు ఆ మొదటి క్రియను చేస్తే నిన్ను బ్రతకనిస్తాను. అంటే ఆ మొదటి క్రియను అంటే ఏంటి? మళ్ళా మీ భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకున్న రోజు, లేదా మీ పెద్దల పెళ్లి చేసిన రోజుని, గొడుగులెట్టుకున్న రోజుని ఎలా ఉన్నారో ఈ రోజు కూడా గట్టిగా చెప్పండి. సోదరి, వెళ్ళారా? ఏమి వెళ్ళలేదా మీరు? ఎక్కడ వెళ్ళారా? దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ మొదటి ప్రేమను గుర్తు చేసుకుని మీ భార్య భర్తలిద్దరు మీ కాపురాన్ని చక్కగా సర్దుకుని ఆ ప్రేమలో మరలా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రపంచమా లేటెస్ట్ అని, ఫ్యాషన్ అని, అదని ఇతని. దేవునికి స్తోత్రం. మంచి మాట చెప్తాను, వీళ్ళకి చెప్పాలి. ఆదాముకి మరియమ్మ గారు, ఆదాముకి దేవుడు అవ్వమని ఎలా ఇచ్చాడు? కరెక్ట్ గా చెప్తే మార్కులు ఇస్తాను మీ అందరికి. ఏమని చెప్పించాడు? ఆదాముకి అవ్వమని ఏమని చెప్పించాడు? చెప్పేది ఒంటరి అన్న. గోడిమేరి గారు చెప్పలు గట్టిగా ఉన్నారేమో. గోడిమేరి ఫలించమని కాదు చెప్తే మార్కు అతను అన్నాను. గోడిమేరి గారు ఉన్నారు లేదా? ఎలా ఇచ్చాడు వినండి. ఏంటండి? ఆదాముకి అవ్వమని సాటి అయినటువంటి సహకారిగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎలాగా? ఎస్, ఇక్కడ క్లియరెన్స్. సాటి అయిన సహాయమే. ఇక మన బతుకొద్దాం. సాటి అయిన సహాయకులుగా ఉన్నారా అంటే ఎలాగా? సాటైన సహాయకులుగా ఉన్నారా? ముళ్ళులా ఉన్నారా? ఏంటది? ముళ్ళులా ఉన్నారా? కొయిట్లో ఉన్నారు. కొయిట్లో ఉన్నా ఎక్కడున్నా ప్రేమే. సప్త సముద్రం 7 సముద్రాలు అవుతున్నా మాసిపోనిది, మరిపురానిది. అది గోల్జల్ మేరీ గారు నవ్వారంటే నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. ఎన్ని సముద్రాలు అవతలున్నా దట్ ఈస్ ప్రేమే కనుక చెప్పండి, ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు సహకారిగా. ఈ మధ్యలో ప్రేమకి ఏమన్నా డ్యామేజ్ అవుతే దాన్ని మరలా కట్టుకుని ఎలాగా? వాళ్ళిద్దరికీ కాదు, అందరికీ ముసలోళ్ళకి, ముక్కోళ్ళకి, పొడిచోళ్ళకి. సారీ, కొయిట్లో ఎవరు ముసలోళ్ళు లేరు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గబ్బర్ సింగ్ గారు మిస్సెస్ ఎంత గట్టిగా నవ్వారు. దేవుడు దీవించును గాక. ఎవరు ఓల్డ్ పీపుల్ లేరు, అందరూ న్యూ. కనుక ముగిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమలో ఫలించండి. మొదటి ప్రేమను గుర్తు చేసుకుని మీ కాపురాలను కట్టుకోండి. పరిస్థితులు ఏమైనా అన్నిటిని విడిచిపెట్టుకోండి. ముగిస్తూ సందకానికి మా బిడ్డ చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట కష్టం. దొరికిందా బాబు మణికంఠ? ముత్యమే. చెప్పండి గట్టిగానే. ముత్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ముత్యం డైమండ్, ప్యూర్ డైమండ్. దేవునికి స్తోత్రం. బాబు, ఆ డైమండ్ గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మణికంఠనే, కంఠాహారాన్ని నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఈ ప్రసంగము నీ జీవితంలో మేలు కలిగించును గాక. అందరూ మొదటి మాట చెప్పండి, ఫస్ట్ మాట చెప్పండి. నువ్వు ఫలించి విస్తరించండి, అభివృద్ధి పొందండి. ఎవరైతే ఈ దినమందు ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా విస్తరించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, ఫలించట్లేదు, దానికి సైతాను కారణం. యేసు నామములో దాన్ని తొక్కి మనమందరం ఫలించాలి. మీ డ్యూటీలో ఫలించాలి. మీరు ఆశీర్వదింపబడాలి. మీ పిల్లల గర్భఫలాలతో నింపబడాలి. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు దయగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, మేలుతో నింపుతున్నాము తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభువా, సమస్యలు ఎన్నో అవన్నీ తీసుకుని మంచి బిడ్డల హక్కుల్లో ప్రశ్కెళ్ళావాలి తండ్రి. ఇస్సాకు రేపు కావాలే ప్రభువా, ఆదాము అవ్వల వలే ప్రభువా, నోవాహు కుటుంబం వలే ప్రభువా. యేసయ్యా మీకు వందనములు. కానాను వివాహములో జరిగిన అద్భుత కార్యాలు మీరు గృహంలో జరిగించమని, మేలుతో నింపు వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించి స్వస్థపరిచి, మేలుతో నింపి సైతాన్ శక్తులు పాత్రలు తొక్కి అందరూ ఆశీర్వదించమని, అందరూ మేలుతో నింపి అందరినీ బలపరిచి ధైర్యపరిచి జీవిస్తాను.
యేసు ప్రశస్త నామములో మణికంఠ సుశీలను ఆశీర్వదించి, మణికంఠ అమ్మగారిని నాన్నగారిని దీవించి, వారి యొక్క సోదరుల్ని మరి కుటుంబాలని తండ్రి తనకి ఇచ్చిన వదనమ్మ గారిని నా తండ్రి నాయనానికి తీసుకొచ్చిన వదల్ని ఆశీర్వదించుకుని వారి పిల్లలు దీవించుకుని అమ్మగారు నాన్నగారిని కాపాడు. సుజీకి ఇచ్చిన తల్లిదండ్రుల్ని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ కుటుంబాన్ని యావత్ గ్రహము ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపి మేడుతో నింపి అద్భుతాన్ని స్వస్థపరిచి సుజీని దీవులతో నింపుకొని స్వస్థపరిచినందుకు వందనాలు. అంతించి వారిని అమ్మగారి ఇంటి వారిని అందరినీ కూడా నీవు పరిశుద్ధాత్మతో నింపి దీవించి మేడుతో నింపి కార్యాలు చేయమని యేసు ప్రశస్త నామములో వచ్చిన సంఘ బిడ్డలు ఎవరు కష్టకాలంలో ఉన్నారు, శ్రమ కాలంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, అందరి జీవితాల్లో అద్భుతాలు, అందరి జీవితాల్లో మేళ్ళు, అందరి జీవితాల్లో ఆశీర్వాదాలు, అందరి జీవితాల్లో కార్యాలు, అందరి జీవితాల్లో స్వస్థత, అందరూ ఫలించాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఆశీర్వదింపబడాలి, అందరూ అప్పులు తీరాలి, అందరికి మేలు జరగాలి, అందరు రోగాలు స్వస్థపడాలి, ఈ కోయిడ్ దేశం ఆశీర్వదింపబడాలి, మా ఇండియా దేశం ఆశీర్వదింపబడాలి, అందరి జీవితాల్లో మేలు కలగాలి. ఈ రోజు ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, స్వస్థత పొందాలి, వారి కష్టాలు, అప్పులు, కన్నీళ్లు తీరిపోవాలి, అద్భుతాలు జరగాలి. యేసు ప్రశస్త నామములు బ్రతుకులాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కానుక పట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ స్వరూపుడు దయగల తండ్రి బిడ్డల దీవించి గొప్ప కార్యం చేసి వేడుకలను ఆశీర్వదించి చేస్తాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత వెంటనే మణికంఠ అలాగే మరి ప్రత్యేక రీతిగా ఈ సమయంలో మా యొక్క ప్రియులు తోలనుడు గారు, మణికంఠ గారు ప్రియమైనటువంటి మరణం సూచి దేవుడు వీరి ఇరువురిని ఆశీర్వదించి వీరికి ప్రత్యేక రీతిగా దీవుల కలుగు గాక. సంఘమంతటిని ఆశీర్వదిస్తున్న బిడ్డల్ని దేవుడు దీవించును గాక. ప్రేమ స్వరూపుడైన తండ్రి వీరిని ఆశీర్వదించి వీరి దాంపత్య జీవితంలో కేకు వలె నిత్యము తీరాలతో ఆశీర్వాదంతో సుఖ దుఃఖాల్లో దీవులతో వేడుతో ఆశీర్వాదంపబడి వెళ్ళే దీవులతో యేసునామములో తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేను ముందు Thank you.
స్తోత్రం